ఈ వారం మనం ధ్యానించే వాక్యాంశం ఏంటంటే, నీతిమంతుని మార్గం ఎలా ఉంటుంది? ద వే ఆఫ్ ఎ రైట్షస్. ద వే ఆఫ్ రైట్షస్ ఎలా ఉంటుంది? నీతిమంతునికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆయన వాక్యాల ద్వారా నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. 34వ కీర్తన 19వ వచనం. 1-2 కాదు. ద మోర్ వీ రైట్షస్, ద మోర్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ వీ నీడ్ టు ఫేస్. ఎంత ఎక్కువ నీతిగా ఉంటామో అంత ఎక్కువ శ్రమలు, శోధనలు, కష్టాలన్నీ కూడా మనం ఫేస్ చేయాలి. బట్ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నిన్ను విడిపించేవాడిని నేనున్నాను. అది మనం నీతిమంతులమా అంటే, వ్యక్తిగతంగా మన శక్తితో నీతిగా ఉండడం అసాధ్యం. యేసయ్య రక్తమే, యేసయ్య కృపయే మనలను నీతిమంతునిగా మార్చి మనలను ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెడుతుంది. ప్రతిరోజు ఆయన పాదాలు పట్టి బ్రతిమలాడుకుంటున్నాం, ప్రభువా నీ వాక్యానుసారంగా జీవించే జీవితం ఇవి. వచ్చిన కోపాన్ని బట్టి మేము నీతిని తప్పకుండా, కలిగిన శోధనలను బట్టి, శ్రమలను బట్టి మేము నీతిని తప్పకుండా, నువ్వు ఏ పరిస్థితుల్లో మమ్మలను పరీక్షించినా నీ పరీక్షలో మమ్మల్ని నిలబెట్టేవాడు కూడా నువ్వే గనుక మమ్మల్ని బలపరిచి నీతిగా జీవింపచేయి ప్రభువా అని మన దేవుడిని అడుగుతూ ఉంటాం. అటువంటి సమయంలో అటువంటి నీతిమంతునికి శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఒకవేళ నీతిమంతుడు శోధనలో పడినా, ఒకవేళ నీతిమంతుడు శ్రమలో పడినా, వానికి కూడా దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నీతిమంతుడు 7 మార్లు పడినను, సామెతల గ్రంథం 24వ కీర్తన 24వ అధ్యాయం 16వ వచనం, సామెతలు 24:16. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. కారణం ఏంటండి? నీతిమంతుడు 7 మార్లు పడినంటే, 7 అంటే 1, 2, 3 అని లెక్క పెట్టుకుని 7 అనేక మార్లు, ఎన్నిసార్లు అయినా సరే పడితే ఆడు లెగుస్తాడట. భక్తిహీనుడు లెగడట. కారణం ఏంటి? భక్తిహీనుడు కాంప్రమైజ్ అయిపోతాడు, ఇక నా వల్ల కాదని. నీతిమంతునికి ఒక నిరీక్షణ ఉంది, నేను తప్పు చేసినా, పాపం చేసినా నా ప్రభువే నన్ను నీతిమంతుడిగా మారుస్తాడని. ప్రభువు పట్ల నిరీక్షణతో మనం లేచి మరలా ప్రయత్నించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? చెయ్యిచ్చి పైకి లేపుతాడు. మనం అసలు లేగడానికి మనం ప్రయత్నించకుండా లోకంతో, పాపంతో కాంప్రమైజ్ అయిపోయినప్పుడు దేవుడు చెయ్యకూడదు. కాబట్టి నీకు నాకు దేవుడు ఉచితంగా ఆయన నీతినిచ్చి నడిపిస్తున్నప్పుడు ఎక్కడ కూడా నీతిమంతునికి శ్రమలు రావని చెప్పట్లేదు, శోధనలు రావని చెప్పట్లేదు, కష్టాలు రావని చెప్పట్లేదు, యేసయ్య వాక్యానుసారంగా నడిచేవాడికి ఇబ్బందులు కలగవని చెప్పట్లేదు, అనేకమైనవి వస్తాయంటున్నాడు. మరి అటువంటి సమయంలో ఆ బాధల మధ్య నీతిమంతుడు ఎలా నడవాలంటే, సింపుల్ ఒకటే మాట, రైచియస్ షల్ వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, 2 Corinthians 5:6, ఇంగ్లీష్ బైబిల్లో 5:7 ఉంటుంది, తెలుగు బైబిల్ 6వ వచనం చదువునా. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. నీతిమంతులుగా మనం ప్రభువులో ఉంటే మనకి కనబడిన దాన్ని బట్టి మనం నడవద్దు అంటున్నాడు. నీకేం కనబడుతుందో దాన్ని బట్టి నువ్వు నడిస్తే భయమే కలుగుతుంది నీకు. నీకు కనబడుతుందంతా సాతానుడు నీకు చూపించేదంతా నిన్ను భయానికి, బాధకి, వేదనకి, డిప్రెషన్కి గురి చేసే చూపిస్తాడు నీకు. నువ్వు వాటిని చూసి కంగారు పడిపోద్దు. అందరూ గొలియాతుని చూసి కంగారు పడ్డారు. దావీదు దేవుని చూసి ఈడంతా అని చెప్పి వెళ్ళాడు. నీ జీవితంలో, నా జీవితంలో కష్టాలు, శోధనలు, శ్రమలు వస్తాయి. వాటిని చూసి కంగారు పడిపోతే మనం ఏమి చేయలేం. వాటిని చూడకుండా మన ప్రభు వైపు చూద్దాం. మనకి రకరకాల మానసిక, ఆర్థిక, శారీరక అనేకమైన శోధనలు వస్తాయి. కొన్ని స్వయంకృత అపరాధాలు వస్తాయి. కొన్నిసార్లు దుష్టులు మనకి అడ్డులు పెడతా ఉంటారు. ప్రతి చోట జెలసీ అనేది తాండవం ఆడుతుంది. ఎవ్రీవేర్, ఇంట్లో, బయట, కుటుంబంలో, సంఘంలో, సమాజంలో, ఎవ్రీవేర్ దెర్ ఇస్ జెలసీ, ద స్పిరిట్ ఆఫ్ జెలసీ. ఈ స్పిరిట్ ఆఫ్ జెలసీ ఏం చేస్తుందండి? ముందోడిని ఎలా వెనక్కి లాగుదామా, ముందోడికి ఎలా గొయ్యి తెద్దామా, ముందోడిని వెనక్కి లాగేసి మనం ఎలా వెళ్ళిపోదామా, నాకు ఎన్ని దీవెనలు ఉన్నాయి కాదు, ఎదటోడికి దీవెన రాకుండా ఎలా చేద్దామా, ఎదటోడిని ఎలా దోచేసుకుందామా, ఇదే ఆలోచన.
జెలసీ. ఆడు నాకన్నా బాగా ఎదిగేస్తున్నాడు, నువ్వు నేను ఎలా డిఫీట్ చేయాలి? దావీదంటే సౌలుకి చాలా ఇష్టమట, కానీ ప్రజలు దావీదుని పోడేటప్పటికి జెలసీ స్టార్ట్ అయింది. ఆ జెలసీ, ఆ అసూయ స్టార్ట్ అయింది. అసూయ ద్వారా కోపం ద్వారా ఇంకా తన జీవితమే నాశనం అయిపోయింది. కానీ దేవుడు అంటున్నాడు, ఎదటివారు నీ పట్ల జెలసీ చూపించవచ్చు, ఎదటివారు నిన్ను దోచుకోవడానికి రకరకాలుగా ప్రయత్నించవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, దేని గురించి వరి అవ్వద్దు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా, వరి అవ్వద్దు అన్నాడు. మరి ఏం చేయమంటావు ప్రభువా అంటే, నా రాజ్యములో నా నీతిలో నువ్వు ప్రతిరోజు ఆనందించు. నువ్వు ఏ వృత్తిలో ఉన్నా, నువ్వు ఏ చదువులో ఉన్నా, నువ్వు ఎవరి మధ్యన ఉన్నా, నా రాజ్యానికి నువ్వు ఉపయోగపడతావో యోచించుకుని నా రాజ్యము కొరకు రక్షణ సువార్త 10 మందికి అందడానికి నా వంతు కృషి నేను ఏం చేయగలను అని ఆలోచించు. 2, నీకున్న దాంట్లో నీతిగా బ్రతుకు. అలా బ్రతికితే ఏమవుద్దు ప్రభు అంటే, నువ్వు ఏది లేవనుకుంటున్నావో, ఆడికి ఏది ఉండదనుకుంటున్నావో, నీ దాడు ఏం దోచేసుకుంటున్నాడో, నువ్వు ఏమి పోగొట్టుకుంటున్నావో, అవన్నిటి దగ్గర నువ్వు పరిగెట్టక్కర్లేదు, అవే నీ దగ్గరికి వచ్చి పడతాయి. ఇది దేవుని వాగ్దానం. ఇది భూమి ఆకాశాలను గతించిపోతాయి, కానీ ఆయన యొక్క వాగ్దానం నెరవేరక మానదు. ఇఫ్ యు చేజ్ ఫర్ ఎనీథింగ్ యూ కెనాట్ రీచ్ ఇట్. లెట్ ద బ్లెస్సింగ్స్ చేజ్ యూ. నువ్వు దేని కొరకు ప్రయాసపడి దాని పరిగెట్టొద్దు, ఏసై వెనకాతలు పరిగెట్టు. నీకు కావాల్సిన దీవెనలు నీ అంట పరిగెట్టుకుంటూ నీ పాదాల దగ్గరికి వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి విశ్వాసం నీతిమంతుడిది. వెలిచూపుని బట్టి కాదు, విశ్వాసమును బట్టి నా ప్రభు చూసుకుంటాడులే అని ముందుకెళ్ళిపోతే దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? నువ్వు విశ్వాసముతో నువ్వు ముందుకెళ్ళు, అన్నీ సమకూర్చే పని ఆ దుష్టుడికి అప్పగిస్తాను నేను. దుష్టులు సమకూర్చుతారు, నీతిమంతులు అనుభవిస్తారు. ఇది వాక్య సత్యం. ఇదే భక్తుడైనటువంటి మొర్దెకై ఏ రోజన్నా రాజుగారి గుర్రం ఎక్కాలా, రాజుగారి బట్టలు వేసుకోవాలా, వీధుల్లో అందరూ రాజుగారికి శాల్యూట్ కొడుతున్నట్టు నాకు శాల్యూట్ కొట్టాలా అని ఆలోచన కలిగిందా మొర్దెకైకి? ఎప్పుడన్నా ప్లాన్ వేసాడా? దాని గురించి యోచించాడా? కానీ ఇవన్నీ యోచనలు ఎవరికి ఉన్నాయి? హామానుకు ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నాయనా నీ గురించి నువ్వేం ప్లాన్ వేసుకోవద్దు. నీ గురించి నువ్వు వేసుకునే ప్లాన్ కంటే ఇంకా బ్రహ్మాండమైన ప్లాన్ నేను వేస్తాను. ఎవడి వల్ల కాదు, నీ శత్రువు ద్వారానే వేస్తాను. ఆడు నీకేడు, వాడు ఆడు గురించి చేసుకుంటాడు, కానీ నీ జీవితంలో మేనిఫెస్టేషన్ అవుతుంది. కానీ అది నీ జీవితంలో జరుగుతుంది. నీకెందుకు ప్రయాస, నువ్వు ఎందుకు టైం వేస్ట్? మొర్దెకైని ఎలా చంపాలని ప్లాన్ చేసుకుని రాజు దగ్గరికి వచ్చాడు హామాను. మొర్దెకైని ఎలా చంపాలని చెప్పి రాజుగారి దగ్గరికి వచ్చాడు రాత్రివేళ. ఆ రాత్రివేళ రాజుగారు సాధారణంగా పడుకునే ముందు డ్యాన్స్లో ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి. ఆ రోజు ఆయనకి డ్యాన్స్లు ఎంటర్టైన్మెంట్ కాకుండా మన డైరీ చదువుదాం, రాజుగారి డైరీ తీసిరండి అంటే రాజుగారి డైరీ ఆయన రాసుకోరు. స్క్రైబ్స్ ఉంటారు, రాసే శాస్త్రులు ఉంటారు. ప్రతిరోజు మన కోటలో ఏం జరుగుతుందో ఆ డైరీ రాస్తారు. ఈయన నిద్ర పట్టక ఒక రాత్రి ఆ డైరీ తీసుకురండి రా, కొంచెం ఏం జరుగుతుందో చూద్దామని ఇలా పేజీ తీసాడట. పేజీ తీసినప్పుడు ఒక గేట్ మ్యాన్, ఆయన పేరు మొర్దెకై, రాజు ప్రాణాలని రక్షించినట్టుగా అక్కడ హెడ్డింగ్ ఉంది. ఇందిరాగాంధీ గారిని చంపింది ఎవరో? మన దేశ ప్రధానమంత్రి, ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీని చంపింది ఎవరు? ఆ గేట్ మ్యాన్లే, ఆ బాడీగార్డ్లే. అటువంటి ఇద్దరు బాడీగార్డులు రాజుని చంపారని ట్రై చేశారు. ఆ గేట్ మ్యాన్లు తోటి గేట్ మ్యాన్ అనేటువంటి మొర్దెకై ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ ఉచ్చు నుంచి రాజుని కాపాడాడు. ఇది మహామంత్రి అయిన హామానికి తెలిసింది, కానీ రాజు వరకు వెళ్ళిందా? వెళితే ఇతనికి ఎక్కడ గౌరవిస్తాడని చెప్పి తొక్కేశాడు. కానీ తొక్కేసిన రాజు గ్రంథంలో రాజుగారి యొక్క కోటలో జరిగేది ఎవ్రీడే రాసుకుంటూ వెళ్ళిపోతారో, సాధారణంగా రాజులు చూడరు దాన్ని. అటువంటి దీనికి నిద్ర పట్టక డైరీ తీయమంటే కరెక్ట్గా ఆ పేరు రావడం. ఎవర్రా ఈ మొర్దెకై అని పిలిచాడు పక్కన ఉన్న వాళ్ళు అటెండర్స్ని. అయ్యగారు ఒకడు ఉన్నాడండి గేట్ మ్యాన్, ఆడు యూదుడు, ఒకసారి మీ ప్రాణాలు కాపాడు. మరి నాకు చెప్పలేదేట్రా ఎవరు మరి మేమేం చెప్తామండి, మహామంత్రి గారే చెప్పాలి మీకు అంటే, సరే వెళ్ళండి అన్నాడు. ఈ లోపల ఏమీ తెలియకుండా మహామంత్రి అయినటువంటి హామాన్ వచ్చాడు.
మహామంత్రి గారు వచ్చారండి హామాన్ గారు అంటే, ఎంత అద్భుతంగా ఈ యొక్క స్టోరీ, ఇది చదివినప్పుడల్లా నాకు నవ్వు ఆనందం వస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు కూడా. మహామంత్రి అయిన హామాన్ వచ్చినప్పుడు రాజు ఒక చిన్న ప్రశ్న అడిగాడు. రాజు, హామాను ఈ మొర్దెకై వాడు ఎవడయా నా ప్రాణాన్ని కాపాడేట అన్నాడా? హామాను ఒకడున్నాడు మన రాజ్యంలో, నిత్యం నన్ను సంరక్షిస్తూ తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నా ప్రాణాలను కాపాడుతూ ఎంతగానో యథార్థంగా సిన్సియర్గా వర్క్ చేస్తున్నవాడిని, ఒకవేళ రాజు వాడిని ఆనర్ చేయాలనుకున్నాడు అనుకో, ఏం చేయమంటావు అంటే వీడు అనుకుంటున్నాడు ఆడు నేను కాకపోతే ఇంకా వాడిని అనుకుని వాడు ఏమి స్కెచ్ చేశాడో మొత్తం చెప్పేశాడు. అయ్యా, ఒకరోజు వాడికి మీ రథం ఎక్కించాలా, ఒకరోజు వాడికి మీ వస్త్రాలు వేయాలా, ఒకరోజు వాడికి రాజవీధిలో మీ శాల్యూట్ మీ ప్రోటోకాల్ ఉండాలా. ఎంత ఆశించాడు చూసారా? దీన్ని ఏమంటారు తెలుసా? ద స్పిరిట్ ఆఫ్ లూసిఫర్. ఏంటి? ద స్పిరిట్ ఆఫ్ లూసిఫర్. ఆడు లూసిఫర్ గాడు అనుకున్నాడట, ఆడు ఎంతోమంది దూతల్లో ఒక దూత, ఆడు అసిస్టెంట్ సర్వెంట్స్ అల్ దేవుని సింహాసనాన్ని నాశించాడట. అలాంటి స్పిరిట్ ఆడిది. రాజు అంతా విన్న తర్వాత నువ్వు చెప్పిన దాంట్లో ఒక్కటే కూడా తీయకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఆ గేట్ దగ్గర నా మొర్దెకై అనేవాడికి చేసి అన్నాడు. ఆ రాత్రి హామాన్ ఎందుకు వచ్చాడు? ఆ మొర్దెకైని చంపడానికి వచ్చాడు. గేట్ దగ్గర ఉన్న మొర్దెకైకి చేయమన్నాడు. ఏమండి, ఆ నెక్స్ట్ డే రాజవస్త్రాలు మొర్దెకైకి వేసి రాజుగారి యొక్క రథంలో మొర్దెకై వెళ్తూ ఉంటే ఈ హామాను గాడి శాల్యూట్ కొడుతుందంటే మొర్దెకై కాదు, ప్రతి యూదుడి కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వచ్చి ఉంటాయి. ప్రతి యూదుడు అత్యానందంతో దేవుని మహింపరిచి ఉంటాడు. యూదుడే కాదు, ప్రతి నీతిమంతుడు వర్ధిల్లుతూ చూచి జనాలు సంతోషిస్తారట. గమనించిన ప్రియులారా, మొర్దెకై ఎప్పుడన్నా ఇటువంటి ఆనర్ని తను ప్లాన్ చేసుకున్నాడా? ఇటువంటి ఘనత నాకు రావాలని? నీతిమంతుడా, ఓ నీతిమంతురాలా, ఓ యథార్థవంతుడా, నీ ఘనతను నువ్వు ప్లాన్ చేసుకోవద్దు. అది నీతిమంతుడుకున్న ఫస్ట్ లక్షణం. డోంట్ ప్లాన్ ఫర్ ఆనర్, జస్ట్ ప్లాన్ ఫర్ మినిస్ట్రీ. నీ ఆనర్ గురించి నువ్వు కంగారు పడద్దు, నీకు ఇచ్చిన పనిని ఎంత బాగా చేయగలవు దాని మీదే దృష్టి ఉంచు. అందుకనే మహాజ్ఞాని సొలొమోను చక్కటి మాట అంటాడు. మహాజ్ఞాని సొలొమోను ఏమన్నాడు చూడండి, సామెతల గ్రంథం 13:22 ఎవడ కష్టపడాలి, ఎవడికి ఆ జీతం ఇస్తాడో దేవుడు చూస్తున్నాడు. సామెతల గ్రంథం 13:22 మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. ఎవరి ఆస్తి ఎవరికి ఇస్తాడు దేవుడు? పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు. పాపాత్ముల ఆస్తి అంటే వాడి కష్టార్జితం ఏంటది? అక్కడ పాపాత్ములు అన్న చోటే వాడి ఆస్తి ఫుల్ ఆఫ్ వికెడ్నెస్, ఈవిల్, దుర్మార్గతతోనూ, లంచాలతోనూ, మర్డర్లతోనూ, మోసాలతోనూ, అన్యాయంతోనూ వాడు సంపాదిస్తాడు. కానీ ఆడి పిల్లలకి ఇస్తాడు అది? ఆడే అనుభవించడు, ఇంకా ఆడి పిల్లలకి ఏమి ఇస్తాడు? అది ఎవరికి ఇస్తాడట దేవుడు? నీతిమంతుడికి ఇస్తాడట. మరి నీతిమంతుడు ఏం చేయాలి? అక్కడ నీతిమంతుడు ఏం చేయాలి తెలుసా? నీతిమంతుడికి దేవుడు 3 ఇస్తున్నాడు. ఏంటి తెలుసా? నాయనా, నేను నీకు నీతినిస్తా, నేను నీకు జ్ఞానాన్ని ఇస్తా, నేను నీకు తెలివినిస్తా, నేను నీకు ఆనందాన్ని ఇస్తాను అంటున్నాడు. ఏ 3 చెప్పండి? జ్ఞానము, తెలివి, ఆనందం. ఎందుకో తెలిసి ఈ 3? జ్ఞానం నువ్వు కష్టపడి పని చేసుకుని సంపాదించడానికి, నీ జ్ఞానంతో ఓ ఉద్యోగం సంపాదించుకో, నీ జ్ఞానంతో ఒక వ్యాపారం చేసుకో, నీ జ్ఞానంతో నీ చేతి పనిని కష్టపడి నీ రెక్కల కష్టార్జితంతో భోజనం చేయి. 2 తెలివి. నీకు గోతులు తీసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. నీకు వాళ్ళ విషయంలో వాళ్ళకు నువ్వు గోతులు తీసుకోకుండా యుక్తిగా నడవడం నేర్చుకో. జ్ఞానం నువ్వు సంపాదించుకో, తెలివి యుక్తిగా బ్రతకడం నేర్చుకో. 3 ఆనందం ఉంటుంది చూసావా? ఈ 2 నువ్వు చేస్తే 3వది నీకు నేను ఇచ్చే గిఫ్ట్. అదే ఆ ఆనందం ఎలాగొస్తుందో చెప్తున్నాడు మహాజ్ఞాని సొలొమోను. చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం.
ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అది మనం దేవుని దృష్టికి మంచిగా బ్రతుకుతే ఈ 3 అట: జ్ఞానము, తెలివి, ఆనందం. చెప్పండి, జ్ఞానం దేనికి? గట్టిగా అందరూ చెప్పాలి. జ్ఞానం దేనికి? జ్ఞానం లేకపోతే మనం కష్టపడలేం, మనం సంపాదించలేము ఏమి. జ్ఞానంతో ఉద్యోగం సంపాదించుకోవచ్చు, వ్యాపారం చేయొచ్చు, పరిచర్య చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు. జ్ఞానంతో కష్టపడి సంపాదించు. తెలివితో అది గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళ మధ్య మీరు ఉంటారు, కొంచెం యుక్తి కలిగి ఉండండి, యుక్తిగా ప్రవర్తించు. 3వది ఆనందం ఎలాగిస్తాడు? నెక్స్ట్ లైన్ చదువున్నాను. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వాని ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. చెప్పండి, దేవుని దృష్టికి ప్రీతికరంగా జీవించే వాడికేమో జ్ఞానమును, బుద్ధిని, ఆనందాన్ని ఇస్తాడట. మరి దుష్టుడికి కూడా 2 బాధ్యతలు ఇచ్చాడట. దుష్టుడికి 2 ఇచ్చాడట బాధ్యతలు. ఏంటమ్మా చెప్పండి? 2 టు గ్యాదర్ అండ్ టు కలెక్ట్. రే అబ్బాయి, నెంబర్ 1 కలెక్షన్ ఏజెంటురా నువ్వేం చేయాలి తెలుసా? చక్కగా ఏమన్నాడు తెలుగులో? ప్రయాసపడి పోగు చేసే పని ఆడిదట. ప్రయాసపడతాడట. ఎవడ కాలు పట్టుకుంటాడు, ఎవడు గడ్డం పట్టుకుంటాడు, ఎవడ పీక పట్టుకుంటాడు, ఎవడు చేతులు పట్టుకుంటాడు, చేతులు పట్టుకుంటాడు. మొత్తాన్ని గ్యాదర్ చేసే కెపాసిటీ ఆడికే ఉంది. దైవ దృష్టికి ప్రీతికరంగా జీవించే వాళ్ళు ఇన్ని టాలెంట్స్ ఉండవు. అర్థమవుట్లేదా? దేవుని దృష్టికి యథార్థంగా జీవించే వాళ్ళు ఈడుకొన్నని వికెడ్ టాలెంట్స్ ఉండవు. ఆ టాలెంట్ని కూడా దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. రే, నీ టాలెంట్ని కూడా ఉపయోగించుకుంటాను బావా. నువ్వు అంత సూపర్ కలెక్షన్ ఏజెంట్ ఎవడు లేడు. అంత కలెక్ట్ చేయి, గ్యాదర్ చేయి, కలెక్ట్ చేయి. అంత అక్కడి వరకే నీ జాబ్. తర్వాత ఏంటి? కలెక్ట్ చేసింది, గ్యాదర్ చేసింది, పోగు చేసింది అంతా ఏం చేస్తాడట? దైవ దృష్టికి ఇష్టడుగా ఉన్న వానికి ఇచ్చుటకై దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారండి. ఈ 430 సంవత్సరాలు తరాలు, ఇంచుమించు 4 తరాలు వీళ్ళ కష్టాన్ని దోచేసుకున్నారు. ఎవరు? ఐగుప్తీయులు. రోజుకి 1000 రూపాయలు కూలి అనుకో. ఆ రోజు ఆడు పొట్ట నింపుకోవడానికి 100 రూపాయలు ఇచ్చి 900 రూపాయలు కూలి నొక్కేసేవారు. ఏమన్నా మాట్లాడితే నోరు మీడిని చంపేస్తామన్నారు. వీళ్ళతో వెట్టి పనులు చేయించుకుని వాళ్ళు ఇల్లు కట్టుకోవడం కాదు, పిరమిడ్లు కట్టించేసుకున్నారు, రకరకాలు అన్నీ చేయించేసుకున్నారు. రెక్కల కష్టార్జితం చెమటూడ్చి సొమ్మసిల్లిపోయేంత కష్టం ఎవ్రీడే కష్టాలు పడుతూనే ఉన్నారు. వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే అన్నం తినడానికి, భోజనానికి సరిపడికి ఇచ్చేవారు తప్ప ఇంకా అది కూడా ఇవ్వకపోతే రేపు నెక్స్ట్ డే పనిచేయరని అంత దోచుకున్నారు. కానీ ఆ ఐగుప్తు దేశం నుంచి బయటకు వస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నాయనా, మీ కష్టార్జితం నాలుగు దోచేసుకున్నారా. మీరు వెళ్ళి ఏం చేస్తారంటే, మేము మా దేవుడిని ఆరాధించడానికి వెళ్తున్నాం కదా, ఒకసారి మీకు గొలుసేస్తారా, వేసుకుంటాం అని అడగండి. సాధారణంగా ఆడవాళ్ళకి అలవాటు ఉంటుంది, ఫ్రెండ్స్ని ఒకసారి నీ నెక్లెస్, నీ గొలుసు నేను ఫంక్షన్కి వెళ్ళి వస్తానంటే ఇచ్చుకుంటారు, ఎక్స్చేంజ్ చేసుకుంటారు. కానీ యజమాని అడుగుతారేంటి గొలుసులు? మేడం గారు మీ యొక్క వడ్డానం ఒకసారి ఇవ్వండి, నేను వెళ్తానంటే యజమానులు అడగరు. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా, వీళ్ళు అడిగిన వెంటనే అట వాళ్ళ యజమానులు అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చారట. ఎందుకో తెలుసా? వాళ్ళకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఓరు బాబు, వీళ్ళ దేవుడు చాలా పవర్ఫుల్ గాడ్, మనం వెళ్ళలేకపోయినా మన గోల్డ్ వెళ్ళి మన దగ్గరికి వస్తుంది కదా, అది వెళ్ళి వచ్చిన తర్వాత మన గోల్డ్ ఇంకా రెట్టింపు అయిపోద్ది. దేవుడు ఎవరి మనసునన్నా ఎలాగన్నా మార్చేస్తాడు. ఎందుకంటే కొన్ని రిలీజియన్స్లో ఏంటంటే ఒక్కొక్క పండుగ రోజుని వాళ్ళ సంపదలన్నీ వాళ్ళ దేవుని దగ్గర పెట్టుకుని మా సంపదను దీవించు ప్రభు అనుకుంటారు. ఆ గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, వాహనాలు అవ్వచ్చు, ఆ పండుగ రోజున ఏం చేస్తారో అవన్నీ ఆ దేవుని పాదాల్లో పెట్టి మనంతా 1000 వస్తే 1500 ఖర్చు మంది. నీకు నిజంగా 1000 రూపాయలు ఇచ్చేసినా నువ్వు 1000 తినేస్తావు, లేకపోతే అప్పన్నా చేస్తావు. నువ్వు అనుకుంటున్నావు, అయ్యా
మా కష్టార్జితాన్ని దోచుకుంటున్నారా? ఎవరి పిచ్చోడా? దోచుకోవట్లేదురా, నువ్వు దాచుకుంటున్నావు అక్కడ. కమాన్, ఏంటట? వాళ్ళ జీవితమే కాదు, ఈరోజు నీ జీవితం, నా జీవితం కూడా అంతే. నీకేదన్నా అనిపిస్తుందా నా కష్టార్జితం పోతుందని? నీకేమైనా అనిపిస్తుందా నాకు రావాల్సింది రాకుండా దోచుకుంటున్నావని? దేవుడు ఈరోజు అన్నాడు, నువ్వు దాచుకుంటున్నావు. నో వన్ కెన్ స్టీల్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. ఆయన చేతులు గుప్పిళ్ళలోంచి తెరిచినప్పుడు ఎవడన్నా అందులోంచి 1% అన్న తీసుకోగలడా? ఆయన గుప్పిళ్ళు తెరవగా ఎవడ కోరికన్నా తీర్చగలడు. ఆయన గుప్పిళ్ళే ముయ్యగా రాజన్న ఎండిపోవలసిందే. సింహాసనం మీద రాజన్న ఎండిపోవలసిందే. దేవుడు గుప్పిళ్ళు తెరిచినప్పుడు ఆయన మహిమైశ్వర్యంలో మన అవసరతలో తీర్చబడతాయి. ఐగుప్తీల దగ్గర మా ధనమంతా దోచేసుకున్నారని బాధపడతానంటే దేవుడు అంటున్నాడు, నో వరీస్, ఐ విల్ చేంజ్ దేర్ హార్ట్స్. చక్కగా మొత్తం బంగారం అంతిస్తే ఎన్ని సంవత్సరాల వాళ్ళు దోచుకున్నారో మొత్తం అంతా దేవుడు వాళ్ళని ఖాళీ చేశాడు. దేవుడు ఇదే మాట అంటున్నాడు, నేను నీకు జ్ఞానం ఇస్తున్నా, కష్టపడు. నేను నీకు బుద్ధి, నేను తెలివిస్తున్నా, ఎలా ప్రవర్తించాలో నేర్చుకో. నేను నిన్ను ఎలాగ ఆనందంతో నింపాలో నేను నింపుతా. బహుశా వీళ్ళందరూ గోల్డ్ బిస్కెట్లు, గోల్డ్ వడ్డానలు ఇవన్నీ తీసుకుని మన జీవితంలో కొనుక్కోగలవరా? అయ్యి మన కూలి జీవితాల్లో మన బ్రతుకులో కొనుక్కోగలమా? ఫ్రీగా ఇచ్చాడురా దేవుడు. మన కష్టార్జితాన్ని ఎవడో దోచుకోకుండా చేశాడు అని దేవుని కనపరిచారు. ఇది వాగ్దానం. ఇది నా బిడ్డ, నువ్వు నాకు ఇష్టంగా జీవించు, నువ్వు నాకు ఇష్టంగా జీవించు, నేను నీ వద్దకు నువ్వు అలా ప్రయాసపడని ఆశీర్వాదం నీ దగ్గర తీసుకొస్తాను. రాజైన సౌలు చాలా ప్రయాసపడ్డాడు. రాజైన సౌలు చాలా యుద్ధాలు చేశాడు. రాజైన సౌలు ఇశ్రాయేల్ రాజ్యాన్ని బాగా కట్టుకున్నాడు. ఎంత బాగా కట్టుకున్నాడంటే తన నెక్స్ట్ యోనాతాను, తన తరాలందరూ బహుగా సుఖపడాలని కట్టుకున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని రాష్ట్రాల్లో సీఎం బిల్డింగ్స్ని చాలా మాడిఫై చేసేస్తున్నారు. సీఎం యొక్క అఫీషియల్ బిల్డింగ్స్ని కొన్ని కోట్లు పెట్టి రెన్యూ చేసేస్తున్నారు. 100 కోట్లు పెట్టేస్తున్నారట సీఎం బిల్డింగ్లకి. ఎందుకని? నెక్స్ట్ మనం కాకపోతే ఎవడొస్తాడు? అంత బ్యూటిఫై చేసేసి అన్ని కోట్లు కుమ్మరించేసిన తర్వాత, అప్పనగా దేశ సొమ్మే కదా, చేసేసిన తర్వాత ఆ క్యాండిడేట్ నగ్గట్లేదు. వాళ్ళు ఏ కష్టం లేనివాడు వచ్చి వాడు కట్టుకున్న బ్యూటిఫుల్ ప్యాలెస్ల్ని ఎంజాయ్ చేస్తున్నాడు. జరుగుతుందా లేదా? కళ్ళ ముందు జరుగుతుంది. సౌలు చాలా చక్కగా కట్టేసుకున్నాడు అన్నీ. కానీ అదే సౌలు దేవుని యొక్క నీతిని తప్పినప్పుడు, దేవునికి ఇష్టడుగా లేనప్పుడు సింపుల్గా అదంతటిని తీసుకుని ఒక గొర్రెల కాపరికి ఇచ్చాడు. నాయన ఎంజాయ్ చేయి, నాయన దిస్ ఈజ్ మై గిఫ్ట్. దేవుడు అన్నాడు కదా, జ్ఞానంతో కష్టపడు, తెలివితో ప్రవర్తించు, నేను నీకు ఆనందాన్ని నేను ఇస్తా. భక్తుడైన దావీదుకి తెలిసింది ఒకటే, ప్రభువుని ఆరాధించడం, ఉన్న దాంట్లో నీతికి యథార్థంగా బ్రతకడం. ఎప్పుడన్నా భక్తుడైనటువంటి దావీదు రాజు అవుతానని కలగన్నట్టు ఎక్కడనుందా? లేదు. దేవుడు ఎంత గొప్పడో చూడండి. దావీదు యుద్ధానికి వెళ్ళే ముందు సౌలు ఒక ప్రకటన అందరికీ వినబడేలాగా చాటింపు వేయించాడు. ఏంటి ఆ చాటింపు అంటే, ఎవడన్నా గొలియాదు కానీ చంపితే ఫస్ట్ బహుమానం ఏంటి? నా పెద్ద కూతుర్నిచ్చాడికి పెళ్లి చేస్తా, నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి రాజ్యంలో సగభాగం ఇచ్చి అంతంత ఎంతో గొప్ప ఆనర్తో దీవిస్తానన్నాడు. కానీ ఎవడన్నా సరే ఆ గొలియాదు గారిని చూసి ముందు యుద్ధానికి వెళ్తే ప్రాణంతో బయటికి రావాలి కదా, రాజుగారి కూతురిని పెళ్లి చేసుకోవాలంటే. ఎవడు డేర్ చేయలేదు. దావీదు అన్నాడు, ఏమిస్తాడో రాజుగారి కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడా, సరే చూద్దామని చెప్పి వెళ్ళాడు యుద్ధానికి. వెళ్ళినప్పుడు నగ్గాడా లేదా? ఎస్, గెలుచుకుని వచ్చాడు. గెలుచుకుని వచ్చిన దావీదు గొలియాతు దగ్గరికి వెళ్ళే ముందు ఆ పైనుంచి చూస్తున్నాడు సౌలు మహారాజు. ప్రక్కన ఆయన పిఎస్ అడుగుతున్నాడు, పర్సనల్ సెక్రటరీతో, అబ్నేరు ఎవడయ్యా ఈ కుర్రాడు, ఆడి ధైర్యం ఏంట్రా, ఆడ ఆజానుబాహుడైన గొలియాతుని చూసి ఎవరికన్నా సరే కాలు కదపలేకపోతున్నాం, పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు, ఈ కుర్రాడు ఎవడరా? అబ్నేర్ అంటున్నాడు, పాపం యెహోవా జీవంతో నీ జీవంతో ఎవడో నాకు తెలియదయ్యా అంటున్నాడు. ఆ
అవడం నాకు తెలీదు. ఆడికి కానీ ఆడి తండ్రికి కానీ ఏ విధమైనటువంటి రికగ్నిషన్ లేనివాడయ్యాడు. నాకు తెలియదయ్యా బాబు అన్నాడు. విషయం ఏంటంటే దావీదుని సౌలు చాలా ప్రేమించాడండి. దావీదుని సౌలు చాలా ప్రేమించాడు. దావీదు యొక్క అభిషేకాన్ని చూసి మురిసిపోయేవాడు సౌలు. ఎంత ప్రేమించాడో దావీదుని సౌలు అని తెలుసుకోవడానికి ఒకటే ఉదాహరణ. యుద్ధానికి బయలుదేరే ముందు సౌలు దావీదు అంటున్నాడు, దావీదా నా కుమారుడా, ఆడు చాలా మల్ల యుద్ధ వీరుడు రాడు, గొలియాతుగాడు, చాలా బలవంతుడు రా, నువ్వు వెళ్ళిపోతాను అంటున్నావు. అయ్యగారు నువ్వు నన్ను పంపేయండి, వెళ్ళిపోతానంటాడు. ఆగరా బాబు అని చెప్పి దావీదు భక్తునికి సౌలు గారు ఏమిచ్చాడు? ఆయన పర్సనల్ ఆర్మర్, ఆయన పర్సనల్ యుద్ధ కవచాన్ని ఇచ్చాడు. రాజు యుద్ధ కవచాన్ని ఎవరికన్నా షేర్ చేస్తారా? కనీసం సామాన్యుని ముట్టుకోకూడదు దాన్ని. రాజు యుద్ధ కవచాన్ని దావీదుకి ఇచ్చాడంటే ఇమాజిన్ హౌ కింగ్ సాల్ లవ్డ్ డేవిడ్. అంత ప్రేమించాడు. వేసుకున్నాడా దావీదు? వేసుకున్నాడు. వేసుకొని 4 అడుగులు వేసాడమ్మా, 6 అడుగులు వేసాడు. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అవును, అడవిలో సింహాన్ని చీల్చేసినప్పుడు నాకు ఈ యుద్ధ కవచం ఉందా? లేదే. ఆ తర్వాత కూడా ఏమొచ్చింది? ఎలుగుబంటి నా మీద అటాక్ చేసినప్పుడు నాకు ఈ యుద్ధ కవచం ఉందా? లేదే. సింహాన్ని ఎలుగుబంటిని చీల్చినప్పుడు లేని యుద్ధ కవచం వీడి దగ్గరికి వెళ్తున్నావు, నీ యుద్ధ కవచం వేసుకున్నానంటే అర్థం ఏంటో తెలుసా? ఆడికి ఎక్కువ సీన్ ఇచ్చేస్తున్నాను నేను. నా దేవుని తక్కువ చేసి ఆడికి ఎక్కువ సీన్ ఇచ్చేస్తున్నా. ఏమండి, ఎప్పుడన్నా అండి మనం వేసుకునే డ్రెస్సింగ్ బట్టే మనం ఎదటి వాడిని గనపరుస్తున్నామో లేదో తెలిసిపోతుంది. తెలుసా? మనం వేసుకునే డ్రెస్సింగ్ బట్టే. నువ్వు ఏదైనా పెళ్ళికి వెళ్ళి ఇంట్లో వేసుకునే బట్టలు తెలిపోయావు అనుకో, పెళ్ళికి అర్థం ఏంటో తెలుసా? రావాలి కాబట్టి వచ్చాను. అవునా? నాకు ఇష్టం లేదు పెళ్ళికి, కానీ రావాలి కాబట్టి వచ్చాను. ఒకసారి హైకోర్టులో జడ్జిమెంట్ జరుగుతుంది. ఐఏఎస్ ఆఫీసర్ మామూలుగా ఎలాగ వెళ్ళిపోయాడు, ఫార్మల్గానే వెళ్ళి నించున్నాడు. జడ్జి ఏకి పడేశాడు. అంటే జస్ట్ అతను చేసిన తప్పు ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ వితౌట్ టై వచ్చాడు. ఈజ్ దిస్ ద వే టు స్టాండ్ బిఫోర్ జడ్జ్? జడ్జి గారు ముందు నిలబడే వే ఇదే? ఐఏఎస్ ఇదే నీకు నేర్పిందా? ఐ కేమ్ విత్ ఫార్మల్ సార్. అంతేనా? సరిపోద్దా? టై ఏది? లాస్ట్ వార్నింగ్. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లకి ఫారిన్లో, అమెరికా, యూరోప్లో నువ్వు రోడ్డు మీద కారులో స్పీడ్గా వెళ్తే స్పీడింగ్ టికెట్ పడితే నెక్స్ట్ కోర్టుకి వెళ్ళాలా. ఆ కోర్టుకి వెళ్ళగల తెలుసా? నీకు సూట్ లేకపోతే అది తెచ్చుకోవాలా. నీకు అటార్నీ ఆ యొక్క హెడ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నీ ఫ్రెండ్ అన్న బ్రతిమలాడుకుని బ్లేజర్ వేసుకుని వెళ్ళాలి, లేకపోతే మామూలుగా ఉండదు. అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయన్నమాట. నువ్వు ఒక చోటుకి వెళ్తున్నావు అంటే నువ్వు వేసుకునే డ్రెస్ ఏంటి తెలుసా? ఎదటోడికి ఆనర్ ఇస్తున్నట్టు. అందుకని అంటారు ఈట్ ఫర్ యువర్ సెల్ఫ్, డ్రెస్ ఫర్ అదర్స్. ఒకసారి మన చర్చలోనే జరిగింది. మన సంఘంలో కొంతమంది మినిస్టీరియల్ టీము, ఇంకా సెల్ గ్రూప్ లీడర్స్ పెద్దలు ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు ఒకసారి. అది ఆ రిక్వెస్ట్ నన్ను అడిగారు, పాస్టర్ గారు ఇది చేద్దామని. ఏమొద్దు అన్నాను. వద్దన్నా సరే బలవంతం ఖచ్చితంగా ప్లీజ్ అండి అంటే ఇంకా వాళ్ళ మాట కాదని లేక సరే అన్నాను. సరే అని చెప్పినోడిని నేనే అటెండ్ అయ్యాను, కానీ బ్లేజర్ వేసుకెళ్ళలేదు. అందరూ కూడా నీట్గా నేను బ్లేజర్ వేసుకుని సింపుల్గా వెళ్ళాను. వెంటనే కొంతమంది వచ్చి అన్నారు, పాస్టర్ గారండి మీరు మీటింగ్కి అటెండ్ అవ్వడం మీకు ఇష్టం లేదు కదా, అందుకని అలాగ వచ్చారు అన్నాడు. అంటే నేను వేసుకునే డ్రెస్సును బట్టి మీరు ఏదో రావాలి అన్నట్టుగా వచ్చారు కదా. నేను నిజంగా వన్స్ వస్తానంటే వస్తాను, ఇష్టంగానే వచ్చాను, నాకు అస్తమాలో బ్లేజర్లు వేసుకోవడం ఇష్టం లేదు, అందుకనే నేను ఇలాగ వచ్చారన్న. కానీ వాళ్ళు ఫీల్ అయ్యారు, మీరు ఏదో వేసుకోవాలంతే. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం వేసుకునే డ్రెస్ ఎదటి వాడిని ఆనర్ చేస్తున్నామా, అయిష్టంగా వస్తున్నామా? గొలియాత్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇప్పుడు ఈ కవసం అవసరమా అని అనుకున్నాడు. ఎలాగెళ్ళాడు? అయ్యగారు సింహాన్ని చంపినప్పుడు, తోడేల్ని, ఎలుగుబంటిని చంపినప్పుడు నాకు ఇది లేదు మీరే ఉంచుకోండి అని చెప్పి ఆయన ఓన్ స్టైల్లో వెళ్ళాడు. ఏంటి ఆయన ఓన్ స్టైలు? ఓ దుడ్డు కర్ర, ఓ ఒడిసెల స్లింగ్. ఎలాగెళ్తున్నాడు? పరిగెట్టుకుంటూ.
ఆ గొలియాత్ అనేవాడిని శారీరకంగా చంపి ముందు మానసికంగా చంపేశాడు. గొలియాత్ చూసి అంటున్నాడు, ఒరే ఏట్రా ఇప్పుడు ఎలా ఉందంటే, రా వీధికొక్క వచ్చింది, ఆ కర్రజీని కొట్టి అన్నట్టు వస్తున్నావు ఏంటి నువ్వు నా దగ్గరికి? నువ్వు కుక్క పిల్లని కొట్టడానికి వస్తున్నట్టు వస్తున్నావు ఏంట్రా నా మీదకి? దుడ్డు కర్ర ఏంటి, స్లింగ్ ఏంటి అని చాలా అసలు డిస్టర్బ్ అయిపోయాడు. ఏంటిది, నిన్ను చూడు ఇప్పుడు నరికి ఆకాశ పక్షులకు ఎరగా వేస్తానని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. గమనించిన ప్రియులారా, తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. గొలియాతు తల తీసుకుని వస్తుందంటే అందరితో పాటు సౌలు చప్పట్లు కొట్టాడు లేదా? బహుశా ఆనంద బాష్పాలతో చప్పట్లు కొట్టుంటాడు. నా బిడ్డ దావీదా, నువ్వు ఎంత గొప్పోడు రా నీకు అని చప్పట్లు కొట్టారు. అంతా బాగుంది. ఆ ఇశ్రాయేల్ స్త్రీలు కొంప ముంచేశారు. దావీదికి 10,000 స్తోత్రాలు, సౌలుకి 1000 స్తోత్రాలు అన్నారు. సౌలు దావీదికి 1,00,000 స్తోత్రాలు, దావీదికి 1,00,000 స్తోత్రాలు అంటే బహుశా సౌలు 1,50,00,000 స్తోత్రాలు రా అనే ఉంటాడు. అంత అన్నాక సౌలు గారికి మాత్రం 1000 స్తోత్రాలే. అసలు ఎవరినన్నా మెచ్చుకుంటే మెచ్చుకోవాలా, తిడితే తిట్టాలా? కంపేర్ చేసి మెచ్చుకున్నా, కంపేర్ చేసి తిట్టినా ఆ మెచ్చుకునేవాడు తిట్టినోడు బాగానే ఉంటాడు. ఆ తడతలు ఎదురు కొట్టి చేస్తారు. ఎప్పుడు కూడా నువ్వు మెచ్చుకుంటావా అని డైరెక్ట్గా మెచ్చుకో, తిడతావా ఆ వ్యక్తిని డైరెక్ట్గా తిట్టు. వీడికన్నా నువ్వు బెస్ట్ అన్నావంటే అంతే, ఆ రోజు నుంచి వీడు గొయ్యి తీయడం దా స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడు కూడా ఆశ్చర్యం ఏంటి తెలుసా? దేవుడు ఎంత గొప్పోడో తెలుసా? అసూయ వచ్చింది సౌలుకి. నా పెద్ద కూతురుని ఇచ్చిడికి పెళ్లి చేస్తానా, ఇంకా ఏమీ అవ్వకముందే ఆడికి 10,000 నాకు 1000, ఇంకా పెద్ద కూతురిని చేస్తే అది 1000 కూడా ఎవరమేలా అని చెప్పేసి రాజ ఆజ్ఞను ఆయనే మీరేసి పెద్ద కూతురిని తీసి ఇంకోటి పెళ్లి చేసాడు. అదేంటండి, పెద్ద కూతురు నాకు చేస్తానన్నాడు కదా రాజుగారు, నోరు మూసుకుని నీ పని చూసుకో. దేవుడు ఎంత గొప్పోడంటే, రాజుగారి 2వ కూతురు దావీదు వెనకాల పరిగెట్ట స్టార్ట్ చేసింది. దావీదు వెనకాల లవ్ లెటర్ పట్టుకొని స్టార్ట్ చేసింది. దావీదు ఆమె వంక చూడలే, దావీదు ఆమె చుట్టూరు లైన్ వేయలే. దావీదు నువ్వు నాకు కావాలి, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. కూతురు అలా కూర్చునేటప్పటికి దావీదు సౌలు ఏం చేశాడు? చచ్చినట్టు చేశాడు. సౌలు అనేవాడు చెప్పిన మాట నెరవేర్చలేదు. కానీ దేవుడు ఏం చేశాడు? దావీదు కూతురులో మరొక కూతురు దావీదికి ఆకర్షణ అయ్యేలా చేశాడు దేవుడు. సౌలు కూతురులో మరొక కూతురు దావీదికి ఆకర్షణ అయ్యేలా చేశాడు. ఇక సౌలు ఆపగలిగాడా? అందుకనే నాకు ఈ పాట చాలా ఇష్టం. మహావినోదుడట మన దేవుడు. దేవుడే నాకు ఆశ్రయం ఉందా? సరే తీయండి ఒకసారి. ఆ పాట నేను పాడినప్పుడల్లా నేను కన్నీటితో దేవుని స్తుతిస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి దేవుని కార్యాలండి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. మనకి నవ్వు వస్తుంది, ఆనంద నీ నోటి నిండా నేను నవ్విస్తానన్నాడు జరా, అలాగా. ఆయన ఎవరట? మహావినోదుడు. బాబు ఏరియాలో మ్యూజిషియన్స్ ఎవరి? దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడా పదల సహాయుడై నన్ను. మహావినోదుడు అంటే ఏంటండి? వినోదుడు అంటే ఏంటి? వినోదుడు అంటే హూ మేక్స్ us లాఫ్, మనల్ని సంతోషపరచువాడు, మనకి నవ్వు పుట్టించువాడు. దేవుని కార్యాలు ప్రారంభంలో దుఃఖం పుట్టిస్తాయి, ఫినిషింగ్ వచ్చేటప్పటికి నోటి నిండా నవ్వు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలను గాక. దేవుని కార్యములు స్టార్టింగ్ బెటర్గా ఉంటాయి, ఎండింగ్ చాలా బెటర్గా ఉంటాయి. స్టార్టింగ్ చేదుగా ఉంటాయి, ఎండింగ్ అద్భుతంగా ఉంటాయి. ఆయన కార్యాలు గొప్పవి. ఆయన మహావినోదుడు. ఆయన వైలెన్స్లో కూడా కామెడీ పండించగలడు. ఆయన చాలా బైబిల్ ఉన్న చాలా స్టోరీస్ వైలెన్స్లో కూడా కామెడీ ఉంటుందండి. రాజును సంరక్షిస్తున్న సేవకుడికి ఏం చేయమంటామంటే, నీ గుర్రం ఎక్కించాలా,
నీ బట్టలెక్కించాలా, నీలాగా శాల్యూట్ చేయాలా, అయితే ఇవన్నీ కూడా మొద్దుకేకి చేసేయి. ఇది కాదా కామెడీ? దేవుడే నాకాశ్రయం ఎవరిబాడి. దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల సహాయుడై నన్ను బ్రోచును. మహావినోదుడాపదల సహాయుడై నన్ను బ్రోచును. అభయమాభయమాభయమేపుడానందమానందమానందమౌగా అభయమాభయమేపుడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. పర్వతములో కదిలిన నీయుర్విమారుపడినను సర్వము ఘోషించుచు నీ సంద్రము పొంగినను. అభయమాభయమాభయమేపుడానందమానందమౌగా అభయమాభయమాభయమేపుడానందమానందమౌగా దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. దేవుడెప్పుడు తోడుగా గదేశము వదిలును. ఆతావునందు ప్రజలు మిగుల ధన్యులై వసితురు. అభయమాభయమాభయమేపుడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుడవు యెహోవా వైరి బోని సంహరించును. అభయమాభయమాభయమేపుడానందమానందమానందమౌగా అభయమాభయమాభయమేపుడానందమానందమౌగా దేవుడే నాకాశ్రయము దివ్యమైన విల్లు విరుచువాడు. విల్లు విరచు నాయన తెగ బల్లెమో నరకు ఆయనే చల్ల చెదర చేసిరిపున వెళ్ళదూచు ఆయన. అభయమాభయమాభయమేపుడానందమానందమానందమౌగా అభయమాభయమాభయమేపుడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. పిశాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియును. నశించు శత్రుగణము దేవు ఆజ్ఞ వలన వణియును. పిశాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియును. నా
నశించు శత్రుగణము దేవునాజ్ఞ వలన మడియును. అభయం అభయం అభయమేపుడానందమానందమానందమౌగా. అభయం అభయం అభయమేపుడానందమానందమానందమౌగా. దేవుడి నాకాశ్రయము దివ్యమైన దుర్గము కోటయు నాశ్రయమునై యాకోబు దేవుడుండగా. ఏటికి వెలవలయు ఎప్పుడు నాకు పండుగా. అభయం అభయం అభయమేపుడానందమానందమానందమౌగా. అభయం అభయం అభయమేపుడానందమానందమానందమౌగా. దేవుడి నాకాశ్రయము దివ్యమైన దుర్గము మహావినోదుడా పదల సహాయుడై తండ్రోచును. చెప్పండి. వినోదుడా పదల సహాయుడై నన్ను బ్రోచు. మరొకసారి. మహావినోదుడా పదల సహాయుడై నన్ను బ్రోచును. మహావినోదుడు, మనకి నవ్వు పుట్టించేవాడు, ఆపదలో కూడా నవ్వు పుట్టించేవాడు, మనకి సహాయుడైనప్పుడు పిశాచి దాని పూర్ణ బలంతో నాతో ఫైటింగ్కి వచ్చిన పిశాచి చూడండి, పిశాచి పూర్ణ బలము నాతో పెనుగులాడజడియును. నశించు శత్రు గణము దేవు నాజ్ఞ వలన మడియును. అన్నీ మూసుకెళ్ళిపోతారు వెనక్కి శత్రువులు. పిశాచి భయపడతాడు. చివరి వచనం, కోటయు నాశ్రయమునై యాకోబు దేవుడుండగా. ఏటికి కవెరవలయు ఎప్పుడు నాకు పండుగా. ఎప్పుడు పండగ యేసయ్యలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రారంభములో బాధగా ఉంటుంది, స్టార్టింగ్లో దుఃఖం ఉంటుంది, ప్రారంభములో ఏంటి ప్రభువా ఇలా జరుగుతుందని వస్తుంది, కానీ ఫినిషింగ్లో మహావినోదుడు చేసే కార్యానికి నీ నోటి నిండా నవ్వు ఉంటుంది. ఇది దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం. ప్రభువా నాకేమీ లేదు ప్రభువా, ఎందుకు వారి అవుతావు? సమకూర్చే వాళ్ళు నేను పెట్టాను కదా. బైబిల్లో చాలా రిచ్ మ్యాన్ ఒకడు ఉన్నాడు, ఆడి పేరు నాబాలు. బైబిల్లో చాలా రిచ్ మ్యాన్ ఒకడు ఉన్నాడు, ఆడి పేరు నాబాలు. ఆడికి రిచ్నెస్ ఒకటే ఉంది, ఇంకేమీ లేవు వాడికి. బుద్ధి, జ్ఞానము, భక్తి ఏమీ లేవు. ఆ ఉండకూడని త్రాగుడు ఎన్ని ఉన్నాయి. వాడు బాగా సంపాదించుకున్నాడు. దావీదు జస్ట్ ఫుడ్ అడిగాడు అంతే. దానికి దావీదు చేసిన సహాయానికి తిరిగి సహాయం చేయడం మానేసి నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఏమైంది? నాబాల్ని చంపేశాడు దేవుడు. నాబాలు ఆస్తే కాదు, నాబాలు భార్య కూడా దావీదు సొంతమే. ఏమండి, రెండట్లు ఏదో జరుగుతుందండి, చాలా జాగ్రత్తగా వినండి. ఒకడు అన్యాయంతో, దోపిడితో, తప్పు మార్గాలతో డబ్బు, ఆస్తి, వెండి బంగారాలు సంపాదించుకునేవాడట. తన డబ్బును చూసి అంటాడట, ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, విస్తారంగా ఇదంతా సంపాదించేసాను నీ కొరకే, ఎంజాయ్ చేయంటాడట. అటువంటి వాని విషయంలో రెండాట్లు ఏదో ఒకటి చేస్తాడట. నెంబర్ 1 అయితే ఆ డబ్బుని తీసేసుకుంటాడు దేవుడు, లేకపోతే ఆడనే తీసేస్తాడు. సౌలు
సౌలు దావీదుకి అన్యాయం చేసి సంపాదించాడు. డబ్బంతటినీ కూడా, రాజ్యం అంతటిని కూడా దావీదుకి ఇచ్చాడు. ఈ నాబాల్ అనేవాడు డబ్బంతా సంపాదించుకున్నాడు, చివరికి తన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. నువ్వు నేను నీతిగా సంపాదించకపోతే ప్రాణమన్నా పోద్ది, డబ్బన్నా పోద్ది. అనుభవించే భాగ్యం ఉండదు, నీ పిల్లలకి ఇచ్చే భాగ్యం ఉండదు. ఎవరన్నా సరే ఇల్లు చాలా అందంగా, చాలా స్ట్రాంగ్గా ఎందుకు కట్టుకుంటాం? నేను బ్రతికున్నంతకాలం బాగుండాలనా? ఎవడో కూడా ఆడు బ్రతికున్నంతకాలం ఇల్లు బాగుండాలని కట్టుకోడు. కనీసం 100 సంవత్సరాలు, నా 2-3 తరాలు ఇందులో బాగోవాలని కట్టుకుంటాడు. నీకేముండదు, ఇంక నీ తరాలకి, నీ పిల్లల తరాలకి ఏమిస్తాడు? అందుకని యోబు భక్తుడు చాలా చక్కటి మాట అంటాడు. ఈ రోజుల్లో జనాలు ఎలా ఉన్నారంటే ధూళంత విస్తారంగా వెండిని సంపాదించేస్తున్నారట. మట్టి అంత విస్తారంగా బట్టలు ర్యాక్కుల మీద ర్యాక్కులు పెట్టేసుకుంటున్నారట. నీతి తప్పి న్యాయం తప్పి దేవుని యొక్క వాక్యానికి విరోధంగా నువ్వు ధూళంత విస్తారంగా వెండి బంగారాలు సంపాదించిన రిజల్ట్ ఏమవుతుందో చూడండి ఒకసారి. నీ వెండి ఎవరు పంచుకుంటారో, నీ బట్టలు ఎవరు వేసుకుంటారో చూడండి. యోబు గ్రంథం 27:16. మనలో ఎవరమైనా నీతి తప్పి, యథార్థత తప్పి, దేవుని వాక్యానికి విరోధంగా నడిచి కోట్లు సంపాదించుకుంటే వారి గురించి దేవుడు ఇస్తున్న వాక్యం యోబు గ్రంథం 27:16-17 వచనాలు. ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగు చేసినను, జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకొనినను, వారు దాన్ని సిద్ధపరచుకొనుటయే గాని నీతిమంతులు దాన్ని కట్టుకొనెదరు, నిరపరాధులు ఆ వెండిని పంచుకొనెదరు. ఎవరు వాణ్ణి ధరించుకుంటారట? నీతిమంతులు, నిరపరాధులు. నువ్వు నేను నీతికి యథార్థంగా ఉన్నా, మన వార్డ్రోబ్స్ ఫుల్గా లేకపోయినా, మన బ్యాంక్ బ్యాలెన్స్లో డబ్బులు అన్యాయపు సొమ్ము మనం పెట్టుకోకపోయినా దేవుడు అంటున్నాడు అవి నీ దగ్గరికి వస్తాయి. సేవింగ్స్ లేవని బాధపడద్దు. ఆడు బాగున్నాడు, ఈడు బాగున్నాడు, నాకు లేదని బాధపడద్దు. నీ జీవితకాలం అంతా నా రాజ్యాన్ని, నా నీతిని ప్రయాసపడి సంపాదించడానికి, నీకు నీ పిల్లలకి ఏ టైంలో ఏది వస్తుందో, ఏది సప్లై చేయాలో అన్నీ నేను నీకు సప్లై చేస్తాను. ఇన్ హిజ్ టైం. కంగారు పడిపోయి ఉద్యోగం ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనక్కేసుకోమని వాళ్ళు చెప్పారంటే ఏ రాయి మిగలదో నీకు, ఏ రాయ మిగలదు, సమాజ రాయి తప్ప. టోంబోర్డు సంపాదించుకుంటారు అంతే మంచిగా, అంతకు మించి ఏ రాయ మిగలదో. నీతిమంతులకి దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, అంటే దేవునికి భయపడి మన జీవితాన్ని కట్టుకున్న వాళ్ళకి దేవుడు చెప్పే 2 అడ్వైస్ నా ద్వారా చెప్పేది ఏంటంటే, ఆస్తులు సమకూర్చుకున్నట్టు గురించి ప్రయాసపడద్దు. 2 నీకు హాని తలపెడుతున్న వారికి హాని తలపెట్టడానికి ప్రయాసపడద్దు. ఈ 2 పనులు జాగ్రత్తగా చేయండి. డోంట్ ఎవర్ వేస్ట్ యువర్ టైమ్ టు క్రేవ్ ఫర్ వెల్త్ అండ్ మనీ. ఆస్తి కొరకు, డబ్బుల కొరకు ప్రయాసపడద్దు. నీకున్న దాంట్లో, న్యాయంగా సంపాదించిన దాంట్లోనే ఎంజాయ్ చేయి. 2 నీకు అన్యాయం చేస్తున్న వారికి ఎలాగ అన్యాయం చేయాలి, నాకు గొయ్యి తీసేవాడికి ఆడికన్నా పెద్ద గొయ్యి ఎలా తీసేయాలి అని కంగారు పడద్దు. ఎందుకో తెలుసా? ఒక మంచి మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అవర్ ఎనిమీస్ ట్రాప్, మన ఎనిమీ మన గురించి ఏమైతే ట్రాప్ వేసాడో, వలేసాడో, శత్రువు ట్రాప్ మనకి దేవుడు గొప్ప షెల్టర్గా మార్చాడట. అవర్ ఎనిమీస్ ట్రాప్ విల్ అవర్ షెల్టర్, అండ్ అవర్ షెల్టర్ విల్ బి అవర్ ఎనిమీస్ ట్రాప్. ఇది గుర్తుపెట్టుకోండి. తెలుగులో, శత్రువు మన కొరకు తవ్విన గొయ్య కానీ, వేసిన ఉచ్చు కానీ, అది మనకేమవుతుంది? అది వీడికి గొయ్యి అని తెస్తే గొయ్యిలో బ్రహ్మాండంగా ఉన్నాడు, వీడికి వలేస్తే ఆ వలే చక్కటి దావంతరలా ఉంది. శత్రువు గొయ్యి తవ్వచ్చు, వలయొచ్చు, ఏదన్నా ట్రాప్ వేయచ్చు, బట్ గాడ్ విల్ చేంజ్ ద ట్రాప్ ఇన్ అవర్ షెల్టర్. అప్పుడు ఏం చేస్తాడు సార్? అలాగా అయితే నీ షెల్టర్ నేను దోచుకుంటానని వస్తాడు. దెన్ అవర్ షెల్టర్ విల్ బికమ్ హిస్ ట్రాప్. వండర్ఫుల్ రెవల్యూషన్. గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను. యోసేపు వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి
10 మంది అన్నయ్యల దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నేను అబ్రాడ్లో చదువుకుందాం అనుకుంటున్నాను, కొంచెం నన్ను అబ్రాడ్ పంపిస్తారా? కష్టపడి చదువుకొని మీ అందరికీ ఇల్లు కట్టి నేను బాగా పోషిస్తాను, మిమ్మల్ని బాగా చూసుకుంటాను. నాకు నేనగా వెళ్ళలేను కదా అబ్రాడ్. ఇప్పుడు ఇండియా, అమెరికా వాళ్ళు నివసిస్తున్న, యాకోబు కుటుంబం నివసిస్తున్న ఇండియా అయితే, ఆ రోజుల్లో ఐగుప్తు ఏంటి? అమెరికా. అనియా మీరు ఎలాగైనా కొంచెం అందరూ డబ్బులు వేసుకుని ఏదో ఒకటి చేసి నన్ను అక్కడ పంపిస్తారా అన్నాడు అనుకో, ఏమైద్ది? ఎంత ధైర్యరా, నీకు ఇక్కడ బతకడానికి అర్హత లేదు, నేను అమెరికా పంపాలా అంటారు. కానీ వీడి కళ్ళకనేవాడికి వీడి కళ్ళు ఏమీ నెరవేరకుండా ఉండాలంటే వీడు మనకి కంటికి కనబడే దూరానికి అమ్మేద్దాం, బానిసగా అమ్మేశారు. వీసా అవసరం లేదు, పాస్పోర్ట్ అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, ఏం అవసరం లేదు, చక్కగా అమెరికా వెళ్ళిపోయాడు. అంటే ఐగుప్తు వెళ్ళిపోయాడు. ఐగుప్తులో దేవుడు 13 సంవత్సరాల్లో అత్యున్నతమైన శిఖరానికి దేవుడు హెచ్చించాడు. వాళ్ళ అన్నయ్యలందరూ కూడా యోసేపుని ఐగుప్తులో పంపడం అనేది ఒక షెల్టర్కి పంపారా, ఒక ట్రాప్ వేసారా? బట్ ద ట్రాప్ బికేమ్ ప్యాలెస్. మామూలు షెల్టర్ కూడా కాదు అది. ద ట్రాప్ బికేమ్ ప్యాలెస్. నువ్వు నీ ప్యాలెస్ కట్టుకోక్కర్లేదు నాయనా, వాళ్ళు కడతారు నీకు. అది తెల్లవారితే పని అదే, సంపాదించేదే. అదంతా సంపత్తి ప్యాలెస్లు కడతాడు, నువ్వు అందులో నివసిద్ది. కానీ దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యం అండి. ఇది దేవుని కార్యం, ఎవడ కాదనగలడు. శత్రువు నీ కోసం, నీ కొరకు వలైని గొయ్యితావని పెద్ద కత్తి సంపాదించనే. ఇందా మీకు చెప్పాను, దావీదు నరికేయడానికి కత్తిని తెచ్చుకున్నాడు గొలియాతుని నరికేయడానికి దావీదు కత్తి పట్టుకెళ్ళాడా? దేవుడా, ఎందుకు నాయన కత్తి బోళ్ళంత మోత? ఆ యుద్ధ భూమిలో ఆ కొండ నుంచి ఇలా దిగి మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళాలంటే ఆ కత్తి నేను నెత్తి మీద పెట్టి, ఎందుకు నీ మోత? ఎక్స్ట్రా లగేజ్, ఆ లగేజ్ ఆడే తెచ్చుకుంటాడు. వాడి నాశనం చేసేయడానికి వాడి వెపను ఆడే మోసుకొస్తాడు రా. నీకెందుకు ఎక్స్ట్రా లగేజ్? యు గో విత్ ఫ్రీ హ్యాండ్స్, హ్యాపీ కాస్ట్యూమ్స్. చెప్పండి, ఒడిసెల్లో రాయిటి గిర్ర కొట్టాడు, చచ్చిపోయాడా? చచ్చిపోలేదు. గొలియాతు దెబ్బకే చచ్చిపోయాడా? ఇలా కొడితే చచ్చిపోరు, అన్కాన్షియస్లో పడ్డాడు అంతే. ఆడి మీద కొంచెం చల్లనీళ్ళు ముఖం మీద కొడితే ఆడు లేచిపోతే దావీదుని కొడేస్తాడు, దావీదుని పిసికేస్తాడు. ఆడు మహాబలవంతుడాడు. ఆడు మరలా కాన్షియస్లోకి వచ్చే లోపల ఇప్పుడు వెపన్ కావాలా నరకాలంటే. ఎందుకు? ఆడి దగ్గర ఉంది కదా బ్రహ్మాండమైన వెపను, దానికి మించిన వెపన్ లేదంటాడు దావీదు. గొలియాతుకి మించిన ఖడ్గం ఎవరి దగ్గర ఉంది, దీనికి మించిన వెపన్ ఇది అంటాడు దావీదు. అది తీసుకెళ్ళి చక్కగా చాప్ చేసేసి హెడ్ని తీసుకుపోయాడు. అది ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ శత్రువుని హతమార్చడానికి వెపన్ నువ్వు తయారు చేయక్కర్లేదు, ఆడే మోసుకొస్తాడు. నీ శత్రువుని పట్టుకోవడానికి వల నీకు తయారు చేయక్కర్లేదు, నీకు వేసిన వలే ఆడికి నువ్వేసే వల. నువ్వు ఇంకా వల తయారు చేయొద్దు, కత్తి తయారు చేయొద్దు, అన్నీ ఆడు చేసుకుంటాడు. మొర్దెకైని చంపడానికి వాడు వచ్చినప్పుడు మొత్తానికి దేవుడు మొర్దెకైని కనపరిచాడు, అంతా బాగానే ఉంది. మొత్తం అంతా రివీల్ అయిన తర్వాత ఈ హామానుగాడు ఎంత దుర్మార్గుడా అని రాజు అనుకుంటూ ఉన్నాడు. పక్కనే ఉన్న వాళ్ళు కొంతమంది భలే హెల్ప్ చేస్తారు. రాజుగారండి ఓ మాట చెప్పమంటారా అని చెప్పరా? ఏంటి? ఏం లేదండి, ఆ హామానండి మొర్దెకైని చంపడానికండి 75 అడుగుల ఉరుకొయ్యి తయారు చేసాడండి. 50 మూరలు అంటే ఎంత? మూరకి అడుగున్నారా? 50 అడుగులు 50 అర్ధలు 75 అడుగుల. ఏమండి 75 అడుగులు చిన్నదా? మీకు అర్థమయ్యే భాషలో చెప్పనా? 7 అంతస్తుల మేడ. మనం 3 అంతస్తుల మేడని ఎలా చూస్తాం, 7 అంతస్తుల మేడంత ఎత్తటది. ఆడు ఎంత కసిగా తయారు చేసి ఉంటాడు. మొర్దెకైని చంపడానికి హామానుగాడు 75 అడుగుల ఉరుకోయిని తయారు చేసాడంటే సింపుల్. రాజు అన్నాడు, ఇంకెందుకు టైం వేస్ట్, కొత్తగా మళ్ళీ తయారు చేయక్కర్లేదు దాడి గురించి. దాని మీద అన్నేసేయండి, దాని మీదే అన్నేసేయండి. మొత్తం షూషాను కోట అంతా చూసిందండి. 75 అడుగుల్లో ఆడు ఏలాడుతుంటే ఎవడు కనబడకుండా ఉంటాడు? మొర్దెకై కనీసం 7 అడుగులు తయారు చేశాడా? చేయలేదు. ఇట్స్ ఎ టైం వేస్ట్ మై బ్రదర్.
డోంట్ ఎవర్ ప్లాట్ ఎనీథింగ్ అగైనెస్ట్ యువర్ ఎనిమీ. దట్ ఈస్ గాడ్స్ జాబ్. దేవుని కుదిలే, ప్రభా నువ్వు చూసుకుంటావు, ప్రభా నువ్వు చూసుకో, ప్రభా. మన ఎజెండా ఏమవ్వాలా? దేవుణ్ణి గణపరచాలా, నాకు అప్పగించింది నేను నీతిగా పనిచేసుకుంటూ పోవాలా. దట్ వాజ్ ద ఓన్లీ ఎజెండా ఇన్ డానియల్స్ లైఫ్. దానియేలు జీవితంలో ఆయనకి తెలిసిన రెండే పనులు. ఆయన ప్రేయర్ టైం అన్కాంప్రమైజ్డ్గా ప్రేయర్ చేసుకోవాలా, ఆయనకి ఇచ్చిన ఉద్యోగాన్ని ఎవడు ఏలెట్టి చూపించుకోవడానికి అవకాశం ఇవ్వకుండా నీతిగా పని చేసుకుని పోవాలా. మూడో పని లేదు. ఈ లోపల ఈయన గొసగొసలు వినబడవా? దానియేలు గారు మీ మీద ఆ ట్రాప్ ఎత్తాడు, ఈ ట్రాప్ ఎత్తాడు, ఉంటాయా? వస్తాయి. బోల్డ్ అని దానియేలు పోస్ట్ ప్రమోషన్ వచ్చే కొలది శత్రువులు విపరీతమైపోయారు. ఏనాడైనా దానియేలు కనీసం శత్రువుల నిమిత్తం ప్రార్థన చేశాడా? ప్రార్థన చేయలేదు. వాళ్ళకి ప్లాట్ కూడా వేయలేదు. ఇందాక నేను చెప్పాను చూసారా, నీ శత్రువులు వేసే ఉచ్చే ఆ ట్రాపే నీకు షెల్టర్ అవుతుంది, వాళ్ళకి ట్రాప్ అవుతుంది. దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసేసారు. అది వండర్ఫుల్ ప్రేజ్ అండ్ వర్షిప్ టైం అయిపోయింది దానియేలు గారికి. చక్కటి హోల్ నైట్ వర్షిప్ అయింది సింహాల మధ్యలో. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఇన్ ద హిస్టరీ. సువర్ణ అక్షరాలతో చరిత్రలో రాయబడింది. కానీ అదే సింహాల బోను జీవితంలో ఎవడో దానియేలు మీద తిరగలేకుండా, శత్రుశాసనం లేకుండా శత్రువుని అందరినీ హతమార్చే వండర్ఫుల్ ట్రాప్ అయింది. ఆ ట్రాప్ ఎవరన్నా దానియేలు గారు డిజైన్ చేశాడా? ఎవరు చేసుకున్నారు? శత్రువులే చేసుకున్నారు. కాబట్టి ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ వెల్త్ కొరకు నువ్వు ప్రయాసపడద్దు, నీ ఎనిమీస్ కొరకు కంగారు పడద్దు. వెల్త్ సంపాదించే బాధ్యత ఎనిమీస్కి ఇస్తాను. ఆ ఎనిమీస్ని డిస్ట్రాయ్ చేసే బాధ్యత వాళ్ళకే ఇచ్చుకుంటాను. అది కూడా వాళ్ళు నీ మీద వేసే స్కెచ్లన్నీ ఇట్ విల్ బ్యాక్ ఫైర్. వై యు వరీ? వాక్యం చెప్పినప్పుడు చాలా ఉద్యోగంగా ఉంటుంది. ప్రాక్టికల్గా దాన్ని పెట్టినప్పుడు మనకు వీ నీడ్ టు ఎక్సర్సైజ్ ఫెయిత్. నేను ఇందాక రెండు చెప్పాను, శత్రువు మనకి వేసే ట్రాప్ ఏమవుతుంది? మనకి షెల్టర్ అవుతుంది. చక్కగా షెల్టర్ అవుతుంది. అబ్బే వీడికి ట్రాప్ వేస్తే దాన్ని చక్కగా ప్యాలెస్లా చేసేసుకున్నాడు రా, ఆ ప్యాలెస్ని మనం ఆక్యుపై చేసేద్దాం అని చెప్పేసి మన షెల్టర్లో శత్రువు వచ్చాడు అనుకోండి, అదేమవుతుంది? ఆడికి మనకే షెల్టర్, అది దేవుడిచ్చింది, ఆడికి అది ట్రాప్. బెస్ట్ ఎగ్జాంపుల్, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు వస్తున్నారు కానానికి వెళ్ళిపోవడానికి. పంపించినట్టు పంపించి మరలా ఇలా మనసు మార్చేసుకుని, లేదురా వాళ్ళు చేసి చేయాలని చెప్పి మరలా యుద్ధ రథాలతో చేసి చేయడం ప్రారంభించారు. ఫ్రంట్ ఎర్ర సముద్రం ఉంది, వెనకాతల ఎర్ర సముద్రం, లోపలికి వెళ్ళలేము, వెనక తెప్పించుకుందామంటే యుద్ధ రథాలు, ఐగుప్తు రథాలు. ఏంటి దేవా అని చెప్పి మోషే దేవుని వైపు తిరిగినప్పుడు మోషే కర్ర ఎత్తమన్నాడు. దేవుడు మాట విని కర్ర ఎత్తాడు. సముద్రం ఏమైపోయింది? చక్కటి నేషనల్ హైవే ఏర్పడింది అక్కడ. చక్కటి హైవే, హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. యెహోవాకు గానము చేయుదము ఏకముగా మనకు రక్షకుడాయనే. ఎవరో మిరియాము ఈ పాట ఎత్తింది, తంబూరలు తీసి ప్రతి గానాలతో చక్కగా దాటుకెళ్ళిపోతుండే. వెనకాతల నుంచి వస్తున్న యుద్ధ రథాలతో ఐగుప్తీలు అన్నారు, అరే భలే ఉందిరా రోడ్డు, మనం కూడా వెళ్ళిపోదాం ఇంకే అని చెప్పి దేవుడు వేలకి ఇచ్చిన షెల్టర్లోనికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చేంతవరకు దేవుడు అలా చూస్తూ ఉన్నాడు. వీళ్ళని గట్టెక్కిచ్చి మూసేసాడు అంతే. సముద్రం నడి మధ్యలోకి వచ్చేటప్పటికి ఎంత గజెత్తగాడని తప్పించుకోగలడండి? ఒక్కడ మిగలలేదు. వీళ్ళ కాళ్ళ దగ్గరికి వాళ్ళ డెడ్ బాడీలు వచ్చినాయి. చెప్పండి, అవర్ షెల్టర్ విల్ బికమ్ ఎనిమీస్, అవర్ ఎనిమీస్ ట్రాప్. నువ్వు కొత్త ట్రాప్ వేయక్కర్లే. దిస్ ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, దిస్ ఈజ్ ద వండర్ఫుల్ మినిస్ట్రీ ఆఫ్ గాడ్. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? నీ ఆగ్రహ శేషము ఆయన ధరించుకున్నప్పుడు నీ ఆగ్రహం ఆయన స్తుతిస్తుంది. 76వ కీర్తన 10-11 నాకు చాలా ఇష్టమైన మాటలు అదొకటి బైబిల్లో. వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్సెస్. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు. ప్రభువా, ఐగుప్తీల మీద మాకు కోపం ఉంది, కానీ ఏం చేయగలం ప్రభు? వాళ్ళకున్న యుద్ధ రథాలు, వారికి ఉన్న ఆమ్యునిషన్ మాకు ఎక్కడ లేదు కదా ప్రభు. అంటే నీ ఆగ్రహ శేషం నేను తీసుకుంటాను నాయనా, నీ ఆగ్రహ శేషం నేను తీసుకుని ఏం చేశానో చూడనేటప్పటికి దేవుడు వారికి విజయం ఇస్తే అప్పుడు వీళ్ళందరూ యెహోవాకు గానమని దేవుని స్తుతించారు. ఈరోజు గాడ్ విల్ టర్న్ అవర్ యాంగర్ ఇంటూ ప్రైజ్. గాడ్ విల్ టర్న్ అవర్ రాత్ ఇంటూ థ్యాంక్స్ గివింగ్. మన కోపాన్ని స్తుతిగాను,
మన ఉగ్రతని ఆయన కృతజ్ఞతా స్తోత్రాలుగాను మార్చగల సర్వసమర్థుడైన యెహోవా మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? వీ షుడ్ నో హౌ టు ఫైట్. వీ షుడ్ నో హౌ టు ఫైట్. దేవుడు చెప్పే ఒకే మాట ఏంటంటే, వెంజన్స్ ఈజ్ మైన్, పగ తీర్చుట నా పని, యుద్ధం యెహోవాది. నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? ఫైట్ విత్ హ్యూమిలిటీ. ఫైట్ విత్ హ్యూమిలిటీ. దీనత్వంతోనే యుద్ధం చేయి. నీ పరాక్రమాన్ని, నీ శౌర్యాన్ని చూపించొద్దు. నా బాడీ చూసావా? నా కండలు చూసావా? నా బ్యాక్గ్రౌండ్ చూసావా? నా ధనబలం, భుజబలం, రాజకీయ బలం, నథింగ్, ట్రాష్. ఫైట్ విత్ హ్యూమిలిటీ. మిఖాయేలుకి సాతానుకి గొడవ జరిగింది. మోషే చనిపోయిన తర్వాత మిఖాయేలుకి సాతానుకి ఆయన దేహం గురించి గొడవ జరిగింది. మిఖాయేలు దేవదూత, సాతాను ఇద్దరు కూడా వర్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. ఈ సాతానుడు నోటుకొచ్చి తిట్టేస్తున్నాడు ఎవరిని? మిఖాయేల్ని. ఎదటోడు తిడుతున్నప్పుడు తిరిగి తిట్టడం అనేది వెరీ న్యాచురల్గా వచ్చేస్తుంది. కానీ మిఖాయేలు ఏమన్నాడు చెప్పండి? దూషించడానికైనానో తీర్పు తీర్చడానికైనానో తెగింపక. ఎందుకని? గాడ్ ఈజ్ వాచింగ్. పెద్ద ఆయన చూస్తున్నాడు పైనండి. నా మాట, నా ప్రవర్తన ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తున్నప్పుడు నేను నా హద్దులు మీరి మాట్లాడకూడదు అని ఒకటే మాట, యెహోవా నిన్ను గద్దించునుగాక, యెహోవా నిన్ను గద్దించునుగాక అన్నాడు. అంతే. చెప్పండి, ఒక ప్రశ్న అడుగుతాను. మిఖాయేలు బలవంతుడా, సాతానుడు బలవంతుడా? అమ్మా, మిఖాయేలు బలవంతుడా? అలా ఫస్ట్ ఆల్ సాతాను గడ పడకముందు ఏంటి చెప్పండి? మిఖాయేలు బలవంతుడా, సాతానుడు బలవంతుడా? ఇద్దరు దెబ్బ. రాంగ్ ఆన్సర్. మిఖాయేలు బలవంతుడా, సాతాను బలవంతుడా? సాతానే బలవంతుడా? సాధారణంగా మనం ఎలాగంటే మన హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే, దెబ్బలాడేటప్పుడు ఆడు మనకన్నా బలవంతుడు అనుకో, నిన్ను దేవుడు కొడతాడు. ఆడు మనకన్నా వీక్ అనుకో, అసలు దేవుడి పేరే రాదు మన నోట్లోంచి, మనమే కొడేద్దాం. ఇప్పుడు మిఖాయేలు కంటే సాతాను బలవంతుడు కాబట్టి నిన్ను దేవుడు కొడతాడు అన్నాడా? ఆల్రెడీ మిఖాయేలుకి సాతానుడికి జరిగిన గొడవలో సాతాను ఓడిపోయాడు అని చెప్పి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో భక్తుడైనటువంటి యోహాను ముందే ప్రవచించాడు. మిఖాయేలు సైన్యము, సాతాను సైన్యం ఆ ఆకాశంలో దెబ్బలాడినప్పుడు, ఆ యొక్క యాక్సిస్ గురించి దెబ్బలాడినప్పుడు మిఖాయేలు సాతాన్ని ఓడించి వాడిని గెంటేశాడు. ఇట్ ఈజ్ ఆల్రెడీ ప్రూవెన్ త్రూ ప్రాఫెసీ. మరొకటి, దానియేలు యొద్దకు గాబ్రియేలు దూత వచ్చినప్పుడు 21 రోజు గాబ్రియేలు దూతను ఆపేస్తే రెస్క్యూకి ఎవరు వచ్చారు? మిఖాయేలు వచ్చి నిలబడినప్పుడు సాతానుడు ఏం చేశాడు? నోరు మూసుకుని దానియేలుకి దారి ఇచ్చాడు. అవునా? ఈ రెండు చాలా ప్రూఫ్. మైకల్ ఈజ్ మచ్ స్ట్రాంగర్ దాన్ సాటన్. బలవంతుడు ఎలా ఫైట్ చేశాడు? ఇప్పుడు అది ప్రశ్న ఇక్కడ. మిఖాయేలు బలహీనుడు కాబట్టి దేవుడిని చూసుకుంటాడులే అన్నాడా? కాదు. ఈ దెబ్బలాట్లో నా ప్రభు, నా యజమానుడు చూస్తున్నాడు పైనుండి. నా హద్దు మీరి మాట్లాడకూడదని యెహోవా నిన్ను గద్దించునని ఒక్క మాటతోనే ఆ యొక్క దెబ్బలాట ఆపేసుకున్నాడు. ఇది మనకి యోబు లాస్ట్ ప్రకటన గ్రంథానికన్నా ముందున్న యోధా గ్రంథము 1వ అధ్యాయంలో 9వ వచనం అనుకుంటా చదువున్నాను ఒకసారి. అది అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక నేను. ప్రభువే నిన్ను గద్దించునుగాక అని దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ ఫైట్ నేను చేస్తా. చక్కటి వాగ్దానం. నీతో పోరాడు శత్రువులతో నేను పోరాడేదను. యెషయా గ్రంథం 49:25. అద్భుతమైన వాగ్దానం. నీతో పోరాడు శత్రువులతో నేను పోరాడేదను అని యెషయా గ్రంథం 49:25. ఈరోజు మీకు ఏదైనా పోరాటాలు ఉన్నాయా? దేవుడు అంటున్నాడు, నాకు అప్పగించు, నేను ఫైట్ చేస్తాను అంటున్నాడు.
అలాగే ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా గ్రంథం 1:19 ఇర్మియా గ్రంథం 1:19 ఖచ్చితంగా నీ శత్రువులు నీతో ఫైట్ చేస్తారు, కానీ వారు గెలవలేరు. ఎందుకో తెలుసా? నేను నీతో ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి? శత్రువుల ఫైట్ మనకి ఖచ్చితము, అవునా? ఇట్ ఈజ్ మ్యాండేట్, ఇంక తప్పదు, ఇంకా వీ హ్యావ్ టు ఫేస్, ఖచ్చితము. కానీ అష్యూరెన్స్ ఏంటి? దే కెనాట్ డిఫీట్ యూ. వై? బికాజ్ ఐఎమ్ విత్ యూ అండ్ యు ఆర్ విత్ మీ. దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంతే అన్నాడు, అంతే. లెట్ us టేక్ దట్ ప్రామిస్ ఇన్ టు అవర్ లైఫ్. అయ్యా, మన పోరాటంలో నా యుద్ధం చేయువాడు నీవే. ఒక 7 పాయింట్స్ చెప్పి నా మాటలు ముగిస్తున్నాను ఫాస్ట్గా. నీతిమంతుని యొక్క మార్గం దేంతో స్టార్ట్ అవుతుంది, దేంతో ఎండ్ అవుతుంది? 7 లైన్స్ చెప్పి ముగిస్తున్నాను. దేవునికి ఇష్టలుగా మనం నడిచినప్పుడు మన మార్గం దేంతో స్టార్ట్ అవుతుంది, దేంతో ఎండ్ అవుతుంది? స్టార్టెడ్ విత్ హేట్రెడ్, ఎండ్స్ విత్ ఆనర్. నీతిమంతుని మార్గము ద్వేషింపబడిన మార్గంగా స్టార్ట్ అవుతుంది, చివరికి ఘనతతో ముగిస్తాడు దేవుడు. ఘనతతో ముగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు రాహేల్ని ప్రేమించాను, లేయాని ద్వేషించాను. లేయ అందంగా లేదు, జబ్బు కలగలదని చెప్పి చేశాడు, రాహేల్ని ప్రేమించాడు. లేయా విడవబడుతూ, లేయా ద్వేషింపబడుతున్న సిచ్యువేషన్ని, లేయా కన్నీరుని, లేయా హృదయ బాధని ఎవరు చూశారు? దేవుడు చూసి మొట్టమొదటి గర్భాన్ని ఎవరు తెరిచాడు? లేయా గర్భాన్ని తెరిచి. రూబేన్ అవ్వడం మాత్రమే గొప్పది కాదు, లేయా గర్భములో నుండి యోధా వచ్చాడు. ఏ యోధ? ఇస్కరియోతు యోధా కాదు, కొత్త నిబంధన కాదు, పాత నిబంధన యోధా గోత్రం హెడ్ అయినటువంటి యోధా వచ్చాడు. ఆ యోధాలోంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. యాకోబు బహుగా ప్రేమించిన రాహేలు గర్భంలోంచి యేసు ప్రభు రాలే, ద్వేషింపబడిన లేయా గర్భంలోంచి యేసే వచ్చాడు. స్టార్ట్స్ విత్ హేట్రెడ్, ఎండ్స్ విత్ ఆనర్. ఒరే, నువ్వు వ్యభిచారికి పుట్టినోడు రా, మా స్వాస్థ్యాన్ని నువ్వు పంచుకోవడానికి వీల్లేదురా అన్నారు. ఎవరిని? యెఫ్తానన్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? అన్న వాళ్ళందరినీ యెఫ్తా కాలిదరి తెచ్చాడు. యెఫ్తా న్యాయాధిపతి చేశాడు. వాళ్ళందరూ కూడా సాగిలపడి నోరు మూసుకొని యెఫ్తా కాళ్ళ దగ్గర పడి ఉన్నారు. కానీ ఒరే, నువ్వు వ్యభిచారికి పుట్టినోడు రా, నువ్వు మా అన్నయ్య కాదు, మా తమ్ముడు కాదురా, మాతో మీకు పాలు లేదురా అన్నప్పుడు యెఫ్తా ఏడ్చుంటాడా? ఎంత కన్నీరు కార్చుంటాడు. అతని క్యారెక్టర్ అసాసినేషన్ కదా అది. అతనికి ఎంత హ్యూమిలేషన్ అది. ఎంత బాధపడి ఉంటాడు. ఎంత బాధపడ్డాడో దానికి 100 రెట్లు ఘనత ఇచ్చాడో లేదా? దేవుడు ఇచ్చాడు. నువ్వు దేవుని మీద ఆనుకుని బ్రతికితే నీ లైఫ్ ద్వేషింపబడిన జీవితంతో ప్రారంభం అవ్వచ్చు, కానీ అక్కడే నువ్వు స్టక్ అయిపోవు. నా సహోదరుడా, అక్కడి నుంచి అత్యున్నతమైన, ఎంత ఎక్కువ ద్వేషింపబడితే అంత ఎక్కువ ఘనతలో దేవుడు నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. అండ్ దెన్ హేట్రెడ్ నుండి ఆనర్కి వెళ్తుంది. 2, ఇట్ స్టార్ట్స్ విత్ సిక్నెస్, ఎండెడ్ అప్ విత్ సాల్వేషన్. ఇట్ స్టార్ట్స్ విత్ సిక్నెస్, ఎండెడ్ అప్ విత్ సాల్వేషన్. అనగా వ్యాధులతో కూడిన జీవితంగా ముందుకెళ్తాం, కానీ ఆ వ్యాధి, ఆ జబ్బు, ఆ అనారోగ్యము అంతా కూడా ఇంకా మనలను పరిశుద్ధంగా దేవుని రక్షణలో నడిపించడానికి దేవుడు పెట్టిన ఒక సాధనంగా దేవుడు మార్చుతాడు. నేను అంటాను, సిరియా సైన్యాధిపతి అయిన నయమానికి లెపర్సీ రాకుండా ఉండుంటే తన జీవితంలో యెహోవాను తెలుసుకుందాడా? తన జీవితంలో యెహోవాను తెలుసుకోకపోతాడు కదా. యెహోవాను తెలుసుకుని స్వస్థత పొంది, యెహోవాను తెలుసుకుని నమ్మకంగా యెహోవాను వెంబడించడం ప్రారంభించిన నయమాని జీవితంలో అప్పుడు నాకు ఎందుకు వచ్చిందిరా బాబు లెపర్సీ అని బాధపడతాడా? బాధపడ్డ సరికదా ఏం చేస్తాడా? ప్రభువా, ఆ జబ్బే నాకు రాకపోతే నీ రక్షణే నాకు లేదు కదా. పుట్టుగుడ్డువాడు, వాడి స్వస్థత పొందడమే కాదు, వాడి ఆత్మీయ నేత్రాలు తెరిచి దేవుడు అతనికి ఆత్మీయ కన్నులు నేత్రాలు తెరిపించి రక్షణ ఇచ్చిన తర్వాత తన జీవితంలో దేవుడిని ఎంత కనపరుచుకుంటాడు. నేను గుడ్డోడిని కాబట్టే కదా నా ప్రభు నన్ను చేరి నా కళ్ళు తెరిపించాడని. ఒక్కొక్కసారి మన సిక్నెస్, ఒక్కొక్కసారి మన అనారోగ్యం ఎందుకు వచ్చిందని కుమిలిపోతాం. వెయిట్ చేయి, దేవుడు అనారోగ్యం వెనకతల అద్భుతమైన ప్రణాళిక రివీల్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ విల్ టర్న్ అవర్ సిక్నెస్ ఇంటూ సాల్వేషన్. మనలో కొంతమంది ఏ ఫలాలు లేని వారు ఉంటారు. ఎంత కష్టపడినా ఎండిపోయిన జీవితంలాగా ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఆ ఎండిపోయిన జీవితంలో కొండ మీద చేసిన ప్రసంగంలో నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు,
వారు తృప్తిపరచబడతారు. ఎలా తృప్తిపరచబడతారంటే దేవుడే తృప్తిపరచుతాడు. ఫ్రమ్ బ్యారన్నెస్ టు బ్లెస్సింగ్, ఫ్రమ్ బ్యారన్నెస్ టు బ్లెస్సింగ్. ఇందాక మీకు చెప్పాను లేయా ఒక బ్యారన్ ఉమెన్గా ఉంది. ఆ రోజుల్లో గొడ్రాలని చెప్పి లేయాని ద్వేషించి దూషిస్తుంటే ఆమె గర్భాన్ని దేవుడు దీవించాడు. అలాగే మరొక ఎగ్జాంపుల్ హన్నా యొక్క సవతవరు పెనిన్నా. పిల్లల మీద పిల్లలు కానేస్తుంది, ఈమెకి పిల్లలు లేరు, ఏంటి నా బతికిరగా అయిపోయింది అని చెప్పి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకుంది. దేవుడు ఎవరినిచ్చాడు? కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు రాజమండ్రి కొంతమూరి గ్రామంలో సమూయేలు గారి పేరు మనం చెప్పుకొని ప్రభువులు ఆనందిస్తున్నాం. పెనిన్న పిల్లల పేర్లు ఎవరికైనా తెలుసా? అవసరం లేదు కూడా. ఆమె అంత ప్రేయర్తో, అంత ఆత్మీయతతో, అంత హోలీగా మారి దేవుని సన్నిధిలో హృదయాన్ని కొమ్మరించుకుని పొందుకున్న బిడ్డ, ప్రార్థనలతో కన్న బిడ్డను దేవుడు ఇచ్చాడు. ఇశ్రాయేలీలకు ఒక ప్రవక్తగాను, ఒక న్యాయాధిపతిగాను, ఒక ప్రధాన యాజకునిగాను 3 ఆఫీసులు మెయింటైన్ చేయగలిగిన ఏకైక వ్యక్తి సమూయేలుని దేవుడు ఇచ్చాడు. ఈరోజు నీ జీవితం ఎండిపోయిన జీవితంగా ఉందా? ఈరోజు నీ జీవితం ఏంటి, నా బ్రతికింత ఫలాలు లేని జీవితంగా ఉందన్నావా? ఈరోజు నీ జీవితాన్ని బాధపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, నీతి తప్పొద్దు, న్యాయాన్ని తప్పొద్దు, యథార్థంగా నాడు. ఎంత ఎండిపోయావో అంత ఎక్కువగా చిగురిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్నైనా 3 హేట్రిడ్ టు ఆనర్, సిక్నెస్ టు సాల్వేషన్, బ్యారన్నెస్ టు బ్లెస్సింగ్. అండ్ 4వది ఫ్రమ్ పావర్టీ టు గాడ్స్ ప్రొవిజన్. లేమిలో నుండి దేవుడిచ్చు, లేమి కొరతలో నుండి దేవుడిచ్చు ఆశ్చర్యకరమైన సమృద్ధి, ఆశ్చర్యకరమైన సమృద్ధి, అన్యాచురల్ బ్లెస్సింగ్, అన్యాచురల్ ప్రొవిజన్, దేవుని ప్రొవిజన్. గమనించండి, ఈరోజు మనం భోజనం చేసాం, టిఫిన్ చేసి వచ్చు మనం ఇక్కడికి, లేకపోతే రాత్రి చక్కగా భోజనం చేసాం. ఏమండి ఈరోజు నేను టిఫిన్ చేయగలిగానండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చికెనో మటనో తింటాం. ఏమండి బిర్యానీ తిన్నానండి. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు అంటావా? అనా టిఫిన్ చేయడంలో గొప్పేటి, భోజనం చేయడంలో గొప్పేటి, ఆదివారం ఇంటికి వెళ్ళి చికెన్తో లేకపోతే మటన్తో బిర్యానీ తినడం గొప్పే ఉంది. దానికి డబ్బులు ఉన్నాయి, కొనుక్కున్నాం, తిన్నాం, హ్యాపీ న్యూస్, అంతే. దేవుడు ఎంత గొప్పోడండి అనం. ఎప్పుడు అంటాం తెలుసా? జీరో అయిపోయినప్పుడు. నా జీవితంలో ఇప్పటికి ఎన్నో చికెన్ బిర్యానీలు తిని ఉంటాను, కానీ నా జీవితకాలం అంతా మిగిలిపోయిన చికెన్ బిర్యానీ ఒకటి ఉంది. నా జీవితకాలం అంతా మిగిలిపోయిన చికెన్ బిర్యానీ నా చచ్చేంత వరకు మర్చిపోయినదాన్ని. 2004లో అమెరికాలో YMCA క్యాంపులో, నాన్న వాళ్ళు లేని కనెక్టికట్ అనే ఒక చిన్న స్టేట్లో కొన్ని రోజుల నుంచి సరిగ్గా అన్నం లేక, అంటే వాళ్ళు పెట్టిన చీజులు, పాస్తా ఇవన్నీ తినలేకపోయేవాడిని. లిటరల్గా ఒక ఏషియన్ స్టోర్స్ ఉంటే అక్కడ అటుకులు కొనుక్కొని పాలు వేసి షుగర్ వేసుకుని తినేసేవాడిని, అంతే. దాని మీద ఆధారపడి చాలా బాధ కలిగేది. మరలా ఫ్రైడే వచ్చిందంటే మళ్ళీ ఫాస్టింగ్, మళ్ళీ నెక్స్ట్ డే ఫుడ్ నాకు నచ్చింది పెట్టేవారుగా. నేను చాలా చూసిగా ఉండేవాడిని. ఇప్పుడంటే నేను వెస్ట్రన్ ఫుడ్కి అలవాటు పడ్డాను, వాళ్ళు కూడా నాకు ఎలా ఉండాలో అలా అలవాటు పడ్డారు, అది వేరే విషయం. ఇప్పుడు ఎప్పుడైనా వెళ్ళినా అప్పుడు అల్లాడిపోయినంతే. 2 రోజుల నుంచి ఆకలితో అల్లాడిపోతూ నీరసంగా ఇంట్లో ఉంటే, నా రూమ్లో ఉంటే, నా ఫ్రెండ్ సౌత్ కొరియా నుంచి ఆడొచ్చి, ఆడి పేరు ఈగి, ఇప్పటికీ గుర్తు ఆడి పేరు, చాలా మంచివాడాడు, చాలా ఎప్పుడు నవ్వుతాను ఉంటాడు. హే జో అన్నాడు. ఏంట్రా బాబా అన్నాను. మీ చుట్టాలు వచ్చారన్నాడు. యువర్ రిలేటివ్స్ కేమ్ మ్యాన్. అమెరికాలో దట్టి కనెక్టికట్ ఎవడో నాకు తెలీదు, ఇందులో మా చుట్ట. అరే కిడింగ్ మీ, ఎటగాలు ఆడుతున్నావు? కాదయ్యా నేనే చూశాను, కమ్అవుట్ అన్నాడు. నేను వెళ్ళి చాలా దూరంలో ఒక ఇండియన్ ఉమెన్ కారులో బయట దిగి అక్కడ ఉంది. ఇండియన్నే అని ఇలా దగ్గరికి వెళ్తున్నాను. ఎంత స్కాన్ చేసినా మా చుట్టాల్లో ఎవరు ఆవిడ మొహం లేదు. ఎవరివిడి నాకు అర్థం కాలేదు. చివరికి దగ్గర వరకు వెళ్ళాను. దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆవిడ అంది, షేక్ హ్యాండ్ ఇచ్చి, ఆర్ యూ మిస్టర్ జోసెఫ్ అంది. అవునండి నేనే జోసెఫ్. ఏంటి అంటే ఆవిడ అన్నదే,
లాస్ట్ సండే నువ్వు మా చర్చ్కి వెళ్ళావట, నేను వెళ్ళలేదు, నేను మిస్ అయ్యాను. అయితే నా ఫ్రెండ్ చెప్పింది, ఎవరో ఒక అబ్బాయి ఇండియా నుంచి వచ్చాడో కుర్రాడు, ఇక్కడ ఈ క్యాంప్లో పనిచేయడానికి వచ్చాడు అని చెప్పారు. మా ఇల్లు ఇక్కడే. ఈరోజు సరదాగా ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తున్నాను, వెంటనే నువ్వు గుర్తుకొచ్చావు. ఎవరో ఇండియా నుంచి వచ్చిన కుర్రాడు అంటే డెఫినెట్గా ఇండియన్ ఫుడ్ మిస్ అవ్వే ఉంటాడు. ఒక క్యారేజ్ ఒకసారి ప్రిపేర్ చేసి ఇచ్చేసి వద్దామని చెప్పి వచ్చానని చెప్పి 3-4 గిన్నెలు క్యారేజ్ అండి, ఫుల్ ఆఫ్ చికెన్ జాయింట్స్, చికెన్ బిర్యానీలు పెట్టుకొని ఫుల్గా నాకు వచ్చి, ఐ థింక్ యూ విల్ ఎంజాయ్ దిస్ అంది. ఎంజాయ్ చేయటమ్మా, ఆ రోజు నాకు ఆవిడ దేవతలా కనబడింది, నిజంగా దేవదూతలా కనబడింది అంతే. నేను నా రూమ్కి వెళ్ళి ఇలా ఓపెన్ చేసేటప్పటికి బిర్యానీలు, జాయింట్లు ఇవన్నీ మన ఫుడ్ చూసేటప్పటికంటే కళ్ళంట నీళ్ళు వచ్చేసినాయి నాకు. దేవా, ఎక్కడో మూలన ఆకలితో పడున్న నన్ను నువ్వు చూసావా? నా బిడ్డ 2 రోజుల నుంచి సరిగ్గా అన్నం లేక అటుకులు తింటున్నాడని చూసావా? ఆవిడెవరో నాకు తెలియదు, నేనెవరినో ఆవిడకి తెలియదు. నేను ఆకలితో ఇక్కడ అల్లాడిపోవడం ఏంటి, ఆవిడ ఇంటి దగ్గర చికెన్ బిర్యానీ చేయడం ఏంటి, అప్పుడు నేను గుర్తుకు రావడం ఏంటి. ఈవెన్ చర్చిలో కూడా లాస్ట్ సండే ఆవిడ నన్ను చూడలేదు, ఎవరో చెప్పారట ఇండియా నుంచి. ఆవిడ క్యారలెట్, ఆవిడకి ఆ క్యారేజ్ ఇస్తే కడుపు నిండుగా తిని దేవుడిని ఎంతో స్తుతించాను. అందుకని అంటున్నాను, ఇప్పటికి ఎన్నో చికెన్ బిర్యానీలు తినొచ్చు, ఏది గుర్తులేదు, అది మాత్రం గుర్తుంటుందా ఉండదా? మన దేవుడు మన పోవర్టీలో సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ పంపుతాడు అనడానికి నా జీవితంలో ఇదొక ప్రూఫ్. నీ జీవితంలో నీకు సాక్ష్యాలు ఉంటాయి. ఎక్కడో ఉన్న సారేపాత్ గ్రామంలో ఉన్న ఒక విధవరాలను పోషించడానికి ఎవరిని పంపించాడు? అక్కడికి వెళ్ళి ఏలియా, నేను నీకు అక్కడ నిన్ను పోషిస్తానన్నాడు. వాస్తవానికి ఏలియాని పోషిస్తూ ఆమెను పోషించడం దేవుని యొక్క ఉద్దేశం. ఒక నీతిమంతుడైన దైవ సేవకుడు చచ్చిపోతూ అప్పులు చేసి చచ్చిపోయాడు. తన భార్య పిల్లలు అప్పులలో వేధిస్తున్నారు. ఎలీషా వచ్చాడు ఇంటికి కవరు పెడితే, అమ్మ నీ దగ్గర ఏముందమ్మా అంటే, బుడ్లో కొద్దిగా ఆయిల్ తప్ప ఇంకేమి లేని తెచ్చుకో అన్నాడు. తెచ్చుకుంటే నీ దగ్గర ఖాళీ పాత్రలు పెట్టబట్టే ఆ చిన్న బాటిల్లో ఆయిల్ వేస్తున్నాడు, ఓరుతుంది, బిందె నిండిపోయింది, బకెట్ నిండిపోయింది, డేక్ష నిండిపోయింది, అన్నీ నిండిపోతున్నాయి, ఇంకా తగ్గట్లేదు. ఇది పక్కింటి గిన్నెలు కూడా తెచ్చుకో, ఇంటి నిండా గిన్నెలు పెట్టుకున్నారు, అంతా నిండిపోయింది, ఇంకా గిన్నెలు తెచ్చుకొని పక్కింటి వాళ్ళు కూడా గిన్నెలు లేవన్నారు. అప్పుడు ఆయిల్ ఆగింది. అందులో సగం అమ్మేటప్పటికి వెళ్ళి అప్పు తీరిపోయింది. కతిమా సగం ఎందుకు? అబండెన్స్, సమృద్ధి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ భర్త నీతిమంతుడిగా చచ్చిపోయాడు కదమ్మా, నీ భర్త నీతిమంతుడిగా యథార్థవంతుడిగా చచ్చిపోయాడు కాబట్టి నీతిమంతుల పిల్లల భిక్షమెత్తుట ఆయన చూడలేడు. నీతిమంతులు సఫర్ అవ్వడం దేవుడు చూడలేడు. అందుకనే నన్ను పంపించాడమ్మా నీ ఆకలి తీర్చడానికి. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఓ యథార్థవంతురాలా, నీతిమంతురాలా, నీకున్న దాంట్లో యథార్థంగా ఉంటే దేశమన్నా ఎండిపోద్ది, రాజన్న అల్లాడిపోతాడు, కానీ ఆయన బిడ్డలకు దేవుడు ఏ లోటు చేయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సూపర్ న్యాచురల్ ప్రొవిజన్. దో అవర్ లైఫ్ స్టార్ట్స్ విత్ పావర్టీ, విల్ నెవర్ ఎండెడ్ అప్ ఇన్ పావర్టీ. గాడ్ విల్ ఎలివేట్ us టు హిస్ సూపర్ న్యాచురల్ ప్రొవిజన్. ఆ యొక్క లేమిలో నుండి అత్యున్నతమైన సమృద్ధిలో దేవుడు పంపిస్తాడు. ఎన్నైనా 4. 5వది, హీ విల్ టర్న్ అవర్ పెయిన్ ఇంటూ పవర్. మన శ్రమని, మన నొప్పిని, మన బాధని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన శక్తిగా, ఆయన అధికారంగా నింపుతాడు. భక్తుడైనటువంటి పౌలు అన్నాడు, ఈ ముళ్ళు తీసే ప్రభువా నా యొద్ద నుండి నేను ముమ్మారు ప్రార్థన చేయగా దేవుడి నుండి వచ్చిన ఆన్సర్ ఏంటి? మై పవర్ విల్ బి పర్ఫెక్టెడ్ ఇన్ యువర్ వీక్నెస్. పౌలా ముళ్ళు తీసేమని అనొద్దు, నీ బలహీనతలో నా శక్తిని పరిపూర్ణం చేస్తాను అన్న వెంటనే పౌలు గారు అన్న మాట ఏంటి? అయితే నా బలహీనత గురించి, నా ముళ్ళు గురించి నేను మళ్ళీ ప్రార్థన చేయను ప్రభువా, ఐ విల్ రిజాయిస్ ఇన్ మై వీక్నెస్. ఆ ముళ్ళును బట్టి నేను ఆనందిస్తాను, నీ శక్తి పరిపూర్ణం అవడమే నాకు చాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో, నా జీవితంలో అది పెయిన్ అనుకోవచ్చు, కానీ ఆ పెయిన్ నిన్ను పవర్కి తీసుకెళ్తుందని నీకు తెలియదు. యోసేపు అనుకోవచ్చు, ఈ సంఖ్యలు పెయిన్, అఫ్కోర్స్ దట్ ఈస్ పెయిన్, కానీ అది నిన్ను పవర్కి నడిపిస్తుంది. పౌలు శీలకు పెట్టేసుకుని చేతులకి కాలుకి బొండలు బిగించేసి జైలు వేసి కొట్టేస్తుంటే అది పెయినే. ఆ తర్వాత ఏం మేనిఫెస్ట్ అయింది చెప్పండి? పైనుంచి పవర్ మేనిఫెస్ట్ అయింది. చెరసాల బ్రద్దలైంది, చెరసాల యజమానుడు కుటుంబంతో రక్షింపబడ్డారు.
ప్రతి పెయిన్, ఎవ్రీ పెయిన్, ఏ రైచియస్ పెయిన్ విల్ లీడ్ యూ టు ద పవర్. కాబట్టి భయపడద్దు, ఆ పెయిన్ చూసి కృంగిపోవద్దు. ఆరవదిగా, గాడ్ విల్ చేంజ్ అవర్ ఫైట్ ఇంటూ ఫ్రెండ్షిప్. మన యొక్క దెబ్బలాటని దేవుడు స్నేహంగా మార్చగలడు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు వాని శత్రువులను సైతము వానికి మిత్రులుగా చేయను. సామెతలు 16:7. గాడ్ విల్ చేంజ్ అవర్ ఫైట్ ఇంటూ ఫ్రెండ్షిప్. 400 మందిని వేసుకెళ్తున్నాడు నరికేయడానికి. ఎవరు? ఏసావు. ఎవరిని? తమ్ముడని యాకోబుని. క్షమించేది లేదో. 20 సంవత్సరాలకి కోపం, క్రోధం, ఉగ్రత అయిపోయింది. ముక్కలుగా నరికేస్తున్నాడు అని చెప్పేసి మంచి యుద్ధ వీరుల్ని 400 మందిని వేసుకెళ్ళాడు. కానీ ఆ రాత్రి అంతా యాకోబు దేవునితో పెరుగులాడాడు, దేవుని దయ పొందుకున్నాడు. ఉదయం లేచి అన్నా తమ్ముళ్ళు ఇద్దరు ఫేస్ టు ఫేస్ అయ్యారు. ఏ పేక మీద కత్తేసి నరికి వేరు చేద్దాం అనుకున్నాడో, తలను నరికేద్దాం అనుకున్నాడో, అదే మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడ్చి కౌగిలించుకొని నా తమ్ముడా అని చేర్చుకున్నాడు. ఎటువంటి ఫైట్ని దేవుడు ఎటువంటి ఫ్రెండ్షిప్గా మార్చాడు. ఇక మరలా వారి జీవితంలో దెబ్బలాడుకున్నారా? తండ్రి చనిపోయేంత వరకు, తండ్రి చనిపోయిన తర్వాత ఇద్దరు కూడా చాలా ఘనంగా అన్ని పనులు చేశారు. దేవుడికి తెలుసు నీ ఫైట్ని ఫ్రెండ్షిప్కి ఎలా మార్చాలో దేవునికి తెలుసు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, 7వదిగా, గాడ్ విల్ చేంజ్ యువర్ టీయర్స్ ఇంటూ టెస్టిమోనీ. మైటీ టెస్టిమోనీ. నువ్వు ఎంత కన్నీరు కారుస్తావో ఆ ప్రతి కన్నీరు నిన్ను సాక్షిగా నిలబెడుతుంది. ఏ మందిరములో భక్తురాలైనటువంటి హన్నా ఏ ఉదయమే తాగేసి వచ్చావా అనే విధంగా ఎలీ గారు అనుకున్నట్టుగా కృంగిపోయి ఏడ్చి హృదయాన్ని కొమ్మరించుకుంది. మరలా అదే మందిరానికి ఎలా వచ్చింది? నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సమయాలు వస్తే నేను రానందంతే. ప్రతి సంవత్సరం వెళ్దాం రా దేవుని మందిరం, నేను రాను. ఎందుకు? నా దేవుడు వాగ్దానం నెరవేర్చాడు, నేను నా దేవునితో చేసిన వాగ్దానం నెరవేర్చాలా. పాలు బలమైన ఆహారం తినే వయసు వచ్చిన తర్వాత నేను దేవుని మందిరానికి వెళ్తాను. ఎందుకో తెలుసా? నా కొడుకుని అక్కడ విడిచిపెట్టేసి వచ్చేస్తాను అంతే. నా కన్నీరుని దేవుడు నాట్యంగా మార్చాడు. వెళ్ళి నా దేవుని మందిరంలో సాక్షి నిలబెడతాను. పాలు విడిచి టైం అయిన తర్వాత అదే సమూయేలుని హన్నా దేవుని మందిరానికి వెళ్ళి ఎలీ గారి ముందు నిలబడింది. ఈ పెద్ద ఆయనకి ఆవిడ ఎవరో తెలీదు. అయ్యగారు కొన్ని సంవత్సరాల క్రితం ఏమ్మా ఉదయమే తాగేసి వచ్చేసేవా అన్నారు చూసారా? ఆ కన్నీటితో నా హృదయాన్ని కొమ్మరించుకున్న స్త్రీని నేనేనండి. అవునమ్మా, మీరు చేసిన వాగ్దానం ప్రకారంగా సంవత్సరం తిరగకుండా బిడ్డని దేవుడిచ్చాడండి. అయితే నేను ఒక వాగ్దానం చేశానండి దేవునికి, నాకే గర్భం తెరిస్తే ఆ బిడ్డను నా దగ్గర పెట్టుకోను, నీ సేవకు సమర్పించుకుంటానన్నానండి. పాలు విడిచిన టైం వచ్చింది, మీకు ఇచ్చేసి వెళ్ళిపోదామని వచ్చాను. ఆమె కన్నీరు ఏమైంది? సాక్ష్యం. గాడ్ విల్ టర్న్ అవర్ టీయర్స్ ఇంటూ టెస్టిమనీ. పవర్ఫుల్ టెస్టిమనీ. ఆ సమయాలు ఏమయ్యాడు? మహా గొప్ప ప్రవక్త అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హూ సో ఇన్ టీయర్స్ విల్ రీప్ విత్ జాయ్. కన్నీటితో విత్తువాడు సంతోషకరమైన పంటను కోయను. చెప్పండి, ఇప్పుడు నీతిమంతుని దేవునికి ప్రీతికరంగా నడిచిన వాని యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది? దేంతో స్టార్ట్ అవుతుంది? ద్వేషంతో ప్రారంభమవుతుంది, ఘనతతో ఎండ్ అవుతుంది. అనారోగ్యంతో ప్రారంభమవుతుంది, రక్షణతో ఎండ్ అవుతుంది. ఎండిపోయిన జీవితంతో ప్రారంభమైంది, ఫలవంతమైన జీవితంగా మారుతుంది. భయంకరమైనటువంటి కరువుతో ప్రారంభమవుద్ది, అత్యున్నతమైన సమృద్ధిలోనికి వెళ్తుంది. పెయిన్తో ప్రారంభమవుద్ది, పవర్ దేవుడు తీసుకెళ్తాడు. ఆ పెయిన్ నుంచి పవర్, భయంకరమైన బాధ వేదనతో ప్రారంభమవుద్ది, కానీ అధికారముతో శక్తితో నింపుతాడు. ఫైట్తో దెబ్బలాటతో ప్రారంభమవుద్ది, ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్గా మారిపోద్ది. టీయర్స్, కన్నీరుతో ప్రారంభమవుద్ది, టెస్టిమోనీగా మిగిలి చేస్తాడు దేవుడు. దిస్ ఈజ్ ద వే ఆఫ్ ఎ రైచియస్ మ్యాన్ ఆర్ ఉమెన్. కాబట్టి ఒకవేళ మీలో ఎవరికైనా హేట్రెడ్, ద్వేషింపబడుతున్నారా? ఎవరైనా అనారోగ్యం తల్లాడిపోతున్నారా? ఫలాలు లేని జీవితం, పేదరికం, బాధలో, దెబ్బలాటలో కన్నీరు ఉందా? ఇవన్నీ ఏమైపోతాయి చెప్పండి ఇప్పుడు? ఆనర్, సాల్వేషన్, బ్లెస్సింగ్, గాడ్స్ ప్రావిజన్, పవర్, ఫ్రెండ్షిప్ అండ్ సాల్వేషన్, ఫ్రెండ్షిప్ అండ్ టెస్టిమోనీ. కన్నీటితో విచ్చుదాం దేవుని దగ్గర మన బాధని. ఆయన తగిన సమయంలో ఏం కోస్తాం? ఆనందంతో పనులు మోసుకొచ్చేద్దాం.
దేవుడు అట్టి ఆశీర్వాదం ఇస్తున్నాడు మనకి. ఈ వాక్యం మనందరి జీవితంలో పరిశుద్ధాత్మని నెరవేర్చి దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు, ఆ ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. ధ్యానించిన వాక్యం అంతయు నీకు ప్రీతికరంగా, మా జీవితాలకి దీవెనకరంగా ఫలింపచేసి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.